దేశంలో ఎవరికి కూడా రాజ్యాంగ వివక్షత లేదు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నా ఒకవైపు ఆర్టికల్ 14-18 చెప్తూనే మరొక వైపు మీరు మతం మార్చుకుంటే మీకు ఈ రిజర్వేషన్లు వర్తించవి అని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 చెప్తున్నదో ఇది పూర్తిగా దళితుల యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాయడమే, ముఖ్యంగా మత స్వేచ్ఛను కాలరాయడమే. ఆయన 25 మత స్వేచ్ఛను చెప్తుంది. నువ్వు ఏ మతమైనా స్వీకరించవచ్చు, నువ్వు ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మత ఇన్స్టిట్యూషన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తూ ఒకవైపు మత స్వేచ్ఛను చెప్తూనే మరొక వైపు మతం మార్చుకుంటే నీకు రిజర్వేషన్ ఉన్నాయని చెప్పి కేవలం దళితులకు మాత్రమే రిస్ట్రిక్షన్స్. అంటే ఓసీలు, అగ్రవర్ణ పేదలు మతం మార్చుకున్నా, క్రైస్తవ మతం మార్చుకున్నా సరే, వాళ్ళు హిందూ మతం నుండి క్రైస్తవ మతం మార్చుకున్నా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళకి వర్తిస్తున్నాయి. అలాగే బీసీలు, వాళ్ళు బీసీల నుండి హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారినా కూడా వాళ్ళకు ఈ బీసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అట్లాగే చివరికి ట్రైబల్స్ కూడా వాళ్ళు హిందూ మతము మార్చుకొని క్రైస్తవ మతంకి వచ్చినా సరే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. మరి ఏం పాపం చేసిండని దళితులను మాత్రమే మా క్రైస్తవ మతం మారితే, హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్లు రద్దవుతున్నాయి? అంటే ఇది రాజ్యాంగ వివక్షత కాదా? ఇది కావాలని బలవంతంగా హిందూ మతంలో ఉన్న బానిసత్వంలో, అంటరానితనంలో దళితులను నెట్టివేయడం కాదా? అంటే ఇవాళ ఈ రాష్ట్రపతికి ఆనాడు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 పెట్టి అధికారం రాష్ట్రపతికి ఎవరిచ్చారు? ఒకవేళ ఇస్తే పార్లమెంట్ ఆమోదం అయిందా? పార్లమెంట్ లో ఆమోదం కాంది ఏది కూడా రాష్ట్రపతి ఒక్కరికి చేయడానికి అధికారం ఉందా? ఏదైనా రాష్ట్రపతి ఒక అధికారాన్ని మార్చాలన్నా, ఒక అధికారాన్ని చేర్చాలన్నా ఆయన దాన్ని 6 నెలల్లో పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. మరి ఆమోదించిందా ఇప్పటిదాకా? 1950 తర్వాత ఆమోదించలేదు కదా. ఇప్పటిదాకా పార్లమెంటు మొత్తం చర్చ జరగలేదు కదా ఈ అంశం మీద. మరి జరగనప్పుడు, పార్లమెంట్ ఆమోదించినప్పుడు, పార్లమెంట్ సుప్రీం అయినప్పుడు ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు ఎట్లా జరుగుతాయి? రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది కేవలము పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు మాత్రమే ఇచ్చే ఉత్తర్వులు. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలి. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలంటే పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. ఇంతవరకు 1950 తర్వాత పార్లమెంట్ లో ఈ అంశం మీద ఎందుకు చర్చ జరగలేదు? ఎందుకు అనేక అసెంబ్లీలు తీర్మానం చేసినప్పటికీ కూడా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీలు, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రము, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇట్లా మొత్తానికి 18 రాష్ట్రాలలో మతం మారిన క్రైస్తవులకు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. అంతేకాకుండా 1953 నుండి కాకా కలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, నిన్న చేసిన జస్టిస్ మిశ్రా కమిషన్ వరకు అన్ని కమిషన్లు కూడా ఇవాళ మతం మారిన దళిత క్రైస్తవులు వాళ్ళ కులం మారతలేదు కాబట్టి, కులం ఆధారంగా రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి, కుల వివక్షత కారణంగా వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మతం మారినా సరే రిజర్వేషన్లు వాళ్ళకు వర్తించాలని చెప్పేసి అన్ని కమిషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీం ఆకాశం నుండి ఊడిపడిందా ఏమన్నా సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టుకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రంలో మరి ఇది ఆ అధికరణ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ వీళ్ళకు ఉందనే విషయం సుప్రీంకోర్టు తెలియదా? బలవంతంగా ఇవాళ దళితులు మాత్రమే మతం మారితే, క్రైస్తవ మతం మారితే వాళ్ళ కులాన్ని కూడా మార్చమని చెప్పమనండి సుప్రీంకోర్టును వాళ్ళ కులాన్ని రద్దు చేయమనండి. దమ్ముంటే సుప్రీంకోర్టు కనుక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ వాళ్ళ కులాన్ని రద్దు చేయమనండి. దళితుల కులాలను రద్దు చేయమనండి. 59 కులాలు, 1520 కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని కులాలు రద్దు చేయమనండి. బ్రాహ్మణ కులంగా మార్చమనండి. దమ్ముందా సుప్రీంకోర్టుకు చేసే దమ్ము లేనప్పుడు సుప్రీంకోర్టుకు ఈ రిజర్వేషన్ ఆపే దమ్ము ఎక్కడిది? ఒకవేళ ఆపినా భారత రాజ్యాంగము 1950 ఆర్డరు రాజ్యాంగ వివక్షత అని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియదా? మరి ఓసీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించినప్పుడు వీళ్ళకి ఎందుకు రద్దు చేస్తుంది సుప్రీంకోర్టు? అంటే ఓసీలు మనుషులు, బీసీలు మనుషులు, ఎస్టీలు మనుషులు, దళితుల మనుషులు కాదా ఈ దేశంలో? వాళ్ళకి రాజ్యాంగ హక్కులు వాళ్ళకు వర్తించాయా ఈ దేశంలో? మరి అటువంటిప్పుడు ఈ దేశంలో ఉన్న 45 కోట్ల మంది దళితులు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి? ఎందుకు ఈ భారత పార్లమెంటును ఆమోదించాలి? ఆ చట్టాలను ఆమోదించాలి వాళ్ళు? ఎందుకు ప్రత్యేక దేశం వాళ్ళు డిమాండ్ చేయకూడదు? దళిత క్రైస్తవులు వాళ్ళ ఈ దేశంలో మనుషులు కానప్పుడు, వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగము ఏదైతే అధికరణ అమలు కానప్పుడు, ఈ దేశంలో వాళ్ళకి మత స్వేచ్ఛ లేనప్పుడు ఈ దేశంలో వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళకి ప్రత్యేక దేశం ఇవ్వండి,
చెప్పాలండి, సుప్రీంకోర్టు చెప్పాలి. ప్రత్యేక దేశం దళితులకు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే రాజ్యాంగ వివక్షత చూపెడుతుంది. మిగతా వాళ్ళు మాత్రమే పౌరులు. భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు పౌరులు కాదు, వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు, వాళ్ళకి జీవించే హక్కు లేదు ఈ దేశంలో అని చెప్పి చెప్పమనండి సుప్రీంకోర్టును. అంతేగాని సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది ఖచ్చితంగా పాటించాలి, చేయాలి. ఇది ఎంతటి దుర్మార్గం అండి. సుప్రీంకోర్టు ఒక ధర్మాసనము ధర్మం ప్రకారంగా న్యాయం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలి, ధర్మం ప్రకారం ఇస్తుందా? ఇలా ధర్మం ప్రకారంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా మతం కూడా వాళ్ళు మారినా సరే రిజర్వేషన్లు కులం పరంగా ఇస్తున్నారు కాబట్టి, సామాజిక వెనుకబాటు ఆధారంగా వస్తున్నాయి కాబట్టి, కుల వీక్షిత అంటరానితనం. వినోద్ కుమార్ గారు ఇక్కడ మనం ఒక పాయింట్ సీరియస్ పాయింట్ చర్చించాల్సింది ఏంటి అంటే, మనకి రిజర్వేషన్లు అసలు ఎలా ఏర్పడ్డాయి అనేది ముందు మౌలికమైన ప్రశ్న. రిజర్వేషన్లు ఏ ఆధారంగా ఏర్పడ్డాయి? మీరు హిందూ మతంలో భాగస్వామ్యులుగా ఉండడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చారా, లేదు ఒక సామాజిక వివక్షని కొన్ని వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షని ఎదుర్కొంటున్నారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించారా అనే ఒక మౌలికమైన ప్రశ్న ఇక్కడ వస్తుంది. 1931 సెన్సెస్ లో మీరు ఒకసారి ఆ సెన్సెస్ ఇప్పటికీ కూడా కొలమానమే. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం? ఈ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన బిచ్చ కాదు ఇవి. రిజర్వేషన్లు బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఆమోదించబడిన చట్టం 1935 యాక్ట్ లో ఆమోదించబడ్డది. రిజర్వేషన్లు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకి. ఎందుకు అంటే వాళ్ళకి ఇవాళ 13 రకాల అంటరానితనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ 13 రకాల అంటరానితనాన్ని అనుభవిస్తున్న వీళ్ళు ఖచ్చితంగా సామాజిక వెనుకబాటుతనానికి దూరమైనరు. ఎందుకంటే విద్యకు దూరం అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాల్లో భాగస్వామ్యం లేదు, అధికారంలో భాగస్వామ్యం లేదు, వీళ్ళకి ఊరవతలు ఉండిపోయినరు. కాబట్టి అంటరానితనాన్ని అనుభవిస్తున్న ఈ కులాలకి ఖచ్చితంగా వాళ్ళను ముందుకు వెనకబడ్డ ఈ కులాలు, ఈ కారణంగా వెనకబడ్డ ఈ కులాలు, ఈ కుల విక్షిత అంటరాని కారణంగా వెనకబడ్డ ఈ కులాలని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకు ప్రత్యేకమైన కొన్ని ఒక అవకాశాలు కల్పించాలి, అఫర్మేటివ్ యాక్షన్ కల్పించాలి. ఆ అఫర్మేటివ్ యాక్షన్ ఇండియాలో రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు రిప్రజెంటేషన్ వీళ్ళకు లేదు కాబట్టి, విద్యారంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, వైద్య రంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, ఉద్యోగ రంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, రాజకీయ రంగంలో వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో భాగంగా వచ్చినయే ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. ఇది భారత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అంటే 545 ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ హౌస్ ఆఫ్ ది పీపుల్ కి ఎన్నిక కాపాడుతున్నారు. అది ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ప్రజలు ఒక రిప్రజెంటేషన్ పంపిస్తున్నారు. ప్రతి పార్లమెంటు ఒక పార్లమెంటు ప్రజల యొక్క రిప్రజెంటేటివ్. అట్లనే ఈ రిప్రజెంటేటివ్ ప్రజాస్వామ్యంలో ఈ వర్గాలకు రిప్రజెంటేషన్ లేదు కాబట్టి రిజర్వేషన్లను పొందుపరిచి ఆయా రంగంలో వీళ్ళు లేరు కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సామాజిక వెనుకబాటు ఆధారంగా, ఇలా విద్యా వెనుకబాటు ఆధారంగా, ఉద్యోగాల వెనుకబాటు ఆధారంగా, రాజకీయ రంగంలో వెనుకబాటు ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప ఇవి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈ దేశంలో ఆమోదించలే రాజ్యాంగ నిర్మాణ సభ. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ లెక్కలు లేకుండా అక్రమంగా ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన అధికరణ 15 అండ్ అధికరణ 16 కు క్లాస్ 6 చేరుస్తూ ఇవాళ అక్రమంగా రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన పొందుపరిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళ ఇద్దరు 2% పేదలు ఉంటే 10% అన్యాయంగా వాళ్ళకు ఇవాళ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తున్నది. మరి ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాలకి ఉన్నదని అగ్రవర్ణాలతో దళితులు సమానమా ఈ దేశంలో? కాదు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళకి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండే కదా, వీళ్ళకు కేవలం కుల ప్రాతిపదికనే కదా, వెనకబాటు ఆధారంగానే వచ్చినాయి కదా రిజర్వేషన్లు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో సుప్రీంకోర్టు తెలియదా వీళ్ళకు కుల వివక్షత ఉన్నదని, అంటరానితనం ఉన్నదని తెలియదా సుప్రీంకోర్టుకు? బలవంతంగా మీ దగ్గరికి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వీడియో కొద్దిగా హ్యాంగ్ అయినట్టుంది. ఉదయకాంత్ గారు, ఈ దేశంలో మతం మారితే కులం పోతుందా? అంటే ఒక మనిషిని, ఒక పర్టికులర్ దళితులను తీసుకుంటే వాళ్ళు ఒక క్రైస్తవ మతానికో బౌద్ధ మతానికో ఇంకొక మతానికో మారినప్పుడు వాళ్ళ తల మీద పులిమిన పంకిలము మాయమైపోతుందా? మతం కులం మారితే మతం మారుతుంది, మతం మారితే కులం మారుతుంది అనేది కాదు ఇక్కడ. ప్రతి కులాన్ని ఆచరించే వారికి, ప్రతి మతాన్ని ఆచరించే వాళ్ళకి ఒక కులాన్ని నిర్ధారించడం జరిగింది. ఈరోజు క్రిస్టియానిటీని
ఆచరించే వాళ్ళని బీసీబీ అంటున్నాము, బీసీసీ అంటున్నాము. లేదు హిందుత్వం, బౌద్ధిజం కానీ లేకపోతే ఏవైతే ఇప్పుడు అంటే ఈరోజు రీసెంట్గా తీసుకున్న ఈ నిర్ణయాలు సిక్కిజం ఇటువంటి కులాలకు మోర్ పర్టికులర్గా మైనారిటీ మతాలకు కొద్దిగా రిజర్వేషన్ కల్పించిన మాట వాస్తవమే, కానీ ఆ మతాలకు సంబంధించినంత వరకు సరే క్రైస్తవ మతంలోకి ఒక దళితుడు ప్రవేశించినప్పుడు ఆ నిజానికి క్రైస్తవ మతంలో కులాలు ఉండకూడదు లెక్క ప్రకారం, మరి వీళ్ళ కులం పోతుందా? క్రైస్తవ మతానికి ఒక రిజర్వేషన్ కేటగరైజ్ చేస్తున్నారు. దళితులకు మతం మారితే కులం పోతుందా? మతంకి రిలీజన్ ఒకటి. ఇప్పుడు దళితుల లేదంటే కనుక బీసీలా, ఎస్సీలా, ఓసీలా అనేది కాదు క్రైటీరియా. ఇక్కడ మనం ఫాలో అవుతున్న రిలీజన్కి అకార్డింగ్లీ మనకు అసలు రిజర్వేషన్ ఏ బేస్డ్ మీద భారతదేశంలో ఏర్పడి అనే దానికి రైట్ నేను అది చెప్తాను. మనం ఫాలో అవుతున్న రిలీజన్ బేస్ చేసుకొని రిజర్వేషన్స్ కేటగరైజ్ అయ్యాయి. సోషియో ఎమాన్సిపేషన్ లో భాగంగానే ఇది ఎకనామికల్ ఎమాన్సిపేషన్ కాదు, రిలీజియస్ ఎమాన్సిపేషన్ కాదు, సోషియో ఎకనామికల్ ఎమాన్సిపేషన్ లో భాగంగానే భారతదేశంలో రిజర్వేషన్లు అనేది ప్రతిపాదన వచ్చింది. అవును, కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు ఈ అంటరాని వారిగా, చూడరాని వారిగా, కనరాని వారిగా, ముట్టుకోరాని వారిగా దూరం నెట్టినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కలపడానికి ఈ రిజర్వేషన్లు అనేవి వచ్చాయి. అసలు హిందూ మతంలోనే ఎందుకు ఉండాలి, హిందూ మతం నుంచి దళితులు ఎందుకు బయటికి వెళ్తున్నారు అనే క్వశ్చన్ హిందూ మతంలో వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నారా? వన్ థింగ్ అండి, ఒకటి ఈ ఇష్యూకి మనం వెళ్తే ద మోర్ వి డ్రాగ్ ద మోర్ కాంప్లెక్స్ అవుతుంది, ద మోర్ వి డిస్కస్ మోర్ కాంట్రవర్సీ అవుతుంది. ఇక్కడ ఈరోజు ఒక ప్రైమరీగా నేను ఒక ఇష్యూ ఈరోజు లేవనెత్తడానికి గల కారణము, ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయము అది హిందూ మతానికి కానీ లేకపోతే క్రిస్టియన్ మతానికి కానీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. తర్వాత దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఒక న్యాయవాదిగా నాకు ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు డిబేట్కి పిలిస్తే వచ్చినాడు. ఇదివరకు వినోద్ గారు మాట్లాడినట్టు కానీ ఇంకా రాబోయే గెస్ట్ ఎవరైనా మాట్లాడినట్టు కానీ సో దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ బిగ్ ఓషన్. సో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు మీరు అన్నట్లుగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి అండ్ అగ్రకులాలు అంతా కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందున్నారు కాబట్టి వీళ్ళను కూడా ముందుకు నడిపించాలన్న ఒక ఉద్దేశంతో భారతదేశంలో రాజ్యాంగం ఎప్పుడైతే రచించినారో అంబేద్కర్ గారు ఇవన్నీ ఈ ప్రాతిపదికనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి ఇదివరకు మీరు అన్నట్లుగా వెనుకబడిన తరగతులు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ముందుకు రావాలంటే ఇది ఒకటే మెయిన్ ఆయుధం, ఇది ఒకటే మెయిన్ సోర్స్. కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన ఒక డెసిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఒక రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోర్ పర్టికులర్లీ ఈ కేసుకు వస్తే కేసు సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పులో 21 పేజీల జడ్జిమెంటు ఈరోజు నేను పూర్తిగా చదివిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. దీన్ని మనము ఈ తీర్పును మనం కాంట్రడిక్ట్ చేద్దామా, సపోర్ట్ చేద్దామా అన్న 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు కాంట్రడిక్ట్ చేయమంటే కాంట్రడిక్ట్ చేస్తే, సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాం. అది నా వ్యక్తిగతం. అంటే దాంట్లో టెక్నికల్గా ఈ అమ్మాయి ఎప్పుడైతే తను ఉద్యోగానికి అని చెప్పేసి అప్లై చేసినప్పుడు తన రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసినప్పుడు నీ రిజర్వేషన్ ఎస్సీ అవునా కాదా అన్నది నువ్వు ఒక ఫ్రెష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆమెకు ఒక సర్టిఫికేట్ ఎస్సీ అని చెప్పేసి నిర్ధారించి ఇచ్చిందో అదే ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్లా అడగడం ఎంత మట్టుకు కరెక్ట్ అనేది ఇది ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మార్క్. ఇది టుడే డిస్కషన్ అంతా, డిబేట్ అంతా కూడా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును బట్టి దాని మీద అప్పీల్ చేస్తారా ఇంకేం చేస్తారనే తర్వాత సంగతి. బట్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ల్యాప్సెస్ ఏమున్నాయి అనేది మాత్రం నేను కరాకట్టుగా నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ రిలీజన్ ఆర్ ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ కమ్యూనిటీ. ఏదైతే ప్రభుత్వము ఆమెను 20 సంవత్సరాలు చదువుకుని తన ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు లేని రిజర్వేషన్, లేని వెరిఫికేషన్ ఈరోజు ఎందుకు చేసింది? ఫస్ట్ క్వశ్చన్ ఇది సుప్రీంకోర్టు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆ జడ్జిమెంట్ నాకు సాటిస్ఫాక్టరీగా నాకు అనిపించలేదు. ఒకటి, తను పడితే ఎప్పుడైతే పుట్టిందో తన తండ్రి హిందూ, తల్లి ముస్లిం, ఇవన్నీ కనుక మనం అనలైజ్ చేస్తే మీరు ఫస్ట్ అడిగిన సమాధానానికి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తాను. ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని భావిస్తాను. అయితే తన తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. ఎప్పుడైతే పెళ్ళైందో పెళ్ళైన తర్వాత
వీళ్ళు క్రిస్టియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకు బ్యాప్టిజం ఇచ్చినారు. బ్యాప్టిజం ఇస్తూ ఆ రిలీజన్ అంతా కూడా క్రిస్టియన్ రిలీజన్ ఫాలో అవుతున్నారు. కానీ తండ్రి హిందూ కాబట్టి, తను ఎస్సీ కాబట్టి తన రిజర్వేషన్ ఏదైతుందో తన కూతురికి వర్తిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కాదు, రాజ్యాంగం చెప్పింది. అది రైట్ ఆఫ్ రిలీజన్. ఓకే, అండ్ రైట్ ఆఫ్ కాస్ట్. మీరు ఏదైతే రిలీజన్ మీ హక్కు, మీరు ఫాలో కానీ అన్నప్పుడు ఈరోజు ఆమె చర్చికి పోతుందా, నమాజ్ పోతుందా, ఆమె విశ్వాసం డిఫరెంట్. ఇవాళ మరి మన ముఖ్యమంత్రి మరి హిందువా, క్రిస్టియనా లేకపోతే ముస్లిమా చెప్పండి. ఆయన క్రిస్టమస్ మన పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియనా, హిందువా, ముస్లిం చెప్పండి. ఈ రోజున్న నాయకులంతా కూడా ఎవరైతే రాజ్యాంగాలను లేకపోతే లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని రిలీజన్స్ ఫాలో కావచ్చు. ప్రతి ఒక్కడు వాడికి ఏ ఓటు బ్యాంక్ అనుకూలంగా చర్చికి పోవచ్చు, మసీదు పోవచ్చు, లేకపోతే గుళ్ళకి పోవచ్చు, పూజలు చేయొచ్చు. మరి రాజ్యాంగాలు రచించే వాళ్ళు ఈ రకంగా ఉంటే, మరి రాజ్యాంగాలు చేసే వాళ్ళు ఈ రకంగా ఉంటే, అంటే పార్లమెంట్ బిల్స్ పాస్ చేసే ఇట్లా ఉంటే, ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ వెళ్ళేసి నాకు ఈ రిజర్వేషన్ ఉంది, నాకు ఉద్యోగానికి నన్ను అర్హురాలు చేయండి అన్నప్పుడు అప్పుడు వెరిఫికేషన్ చేస్తే, ఏ ప్రభుత్వం అయితే ఈమెకు ఎస్సీ అని చెప్పి నిర్ధారించిన ఆ నాన్సెన్స్ ప్రభుత్వమే మళ్ళీ ఆమె ఎస్సీ కాదని చెప్పేసి నిర్ధారించేసి ఈరోజు ఆమెను కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టు అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఆనాడు బాప్టిజం తీసుకున్నావు, ఈనాడు నువ్వు దాని తర్వాత మతం మార్చుకొని ఆర్య సమాజం వేసి నువ్వేమని రిలీజన్ మార్చుకోలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నది. మరి ఇదే ప్రభుత్వము ఆమెకి ఎప్పుడైతే పుట్టంగానే నీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు గుడ్డిగుర్రాలు పలుదోమిందా లేకపోతే ఏమైనా గాడిదలు కాసుకుంటూ కూర్చున్నదా అని చెప్పేసి అప్పుడు ఎట్లా నువ్వు సర్టిఫికేట్ ఇష్యూ చేసినావు? 20 ఏళ్ళు ఆమె కొనసాగింది అదే సర్టిఫికేట్ మీద. ఈరోజు కాదని చెప్పేసి ఇదే ప్రభుత్వం ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఈమెకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఈమె సర్టిఫికేట్ కాదని చెప్పి క్యాన్సిల్ చేసేసి కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు డిసిషన్ ను ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. రిలీజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ కాస్టిజం ఇస్ సంథింగ్ డిఫరెంట్. రిలీజన్ వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. అక్కడికి పోతే యేసు ప్రభు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, అల్లా ఉన్నాడా అన్నది ఎవరు చూసింది కాదు, ఎవరు నిర్ధారించింది కాదు. మీరు కేవలం ఒక పటాన్ని పెట్టుకొని, ఒక బొమ్మని పెట్టుకొని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు పెట్టినారు. ఈమె లైఫ్ మొత్తం ఈ రోజు డిస్ట్రాయ్ చేసి కొలాప్స్ చేస్తున్నారు. సో కాబట్టి ఏ నిర్ణయం అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నదో స్ట్రాంగ్లీ నేనైతే ఆ నిర్ణయాన్ని అపోజ్ చేస్తున్నాను. ఐఎమ్ కండోనింగ్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విచ్ హ్యాస్ గివెన్, విచ్ ద జడ్జిమెంట్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఉదయకాంత్ గారు. పిల్లి సుధాకర్ గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఉదయకాంత్ గారు చెప్పినట్టు ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి ఒక మహిళకు సంబంధించిన అయినప్పటికీ ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది. ఒక మతంలో పుట్టి ఇంకొక మతంలోకి మారినప్పుడు ఆ రిజర్వేషన్లు కొనసాగుతాయా లేదా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటే ముఖ్యంగా దళితులకి అనేక ప్రాంతాల్లో దళితులు హిందూ మతాన్ని వదిలి అనేక మతాలను స్వీకరిస్తూ ఉన్నారు. హిందూ మతంలోనే కొనసాగాలి అనే బలవంతపు చర్య ఈ ఈ ఈ తీర్పు ద్వారా మనకు కనిపిస్తుందా లేదా? చర్చ కంటే ముందు ఒక మాట, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాయముందుకే తను ఒక ప్రకటన చేశారు. నేను హిందూగా పుట్టడం నా చేతుల్లో లేదు, కానీ నేను చనిపోయేటప్పుడు మాత్రం నేను హిందూగా మాత్రం చనిపోనని చెప్పి ఒక మాట అంటాడు. అది ఈరోజు ఎస్సీ వర్గాల మీద, అంటరాని కులాల మీద చాలా ప్రభావం చూపించింది. ఆ రోజు మమ్మల్ని గుడికి బడికి రానివ్వలేదు కాబట్టి మేము వేరే మతాలు ఏదైతే మమ్మల్ని దగ్గర తీసుకుందో క్రిస్టియానిటీలోకి తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా, మెజారిటీ వర్గాలు కూడా. కానీ ఈరోజు ఆ క్రిస్టియన్ని పోతున్నారని చెప్పి ఈరోజు ఎక్కువగా వాళ్ళ మీద ప్రచారం ఉందని చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే, మరీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మనువాద పాలన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి చర్చలకు వచ్చేటువంటి ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ మొత్తం నిలిపివేసింది. ఫస్ట్ వన్. రెండోది, ఇప్పుడు ఈ యొక్క పిటిషన్ పేరుతోటి మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చను, అంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక చర్చను పెట్టింది. ఇప్పుడు అంటే మతం మారితే ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి. అంటే ఇదంతా కూడా 1950 ఆగస్టు 10 రోజు ఏదైతే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి ఆర్డర్ అని చెప్పి చెప్తాల్సుకున్నాం. అది పార్లమెంట్ లో, లోక్సభలో కానీ రాజ్యసభలో ఎక్కడ కూడా అది ఆమోదయోగ్యం అయినట్టు కూడా కాదు అది. కానీ దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మొత్తం కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా ఈరోజు న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థలు మారడం అనేది దురదృష్టకరం. ఈరోజు మొత్తం హిందూ మతంలో ఉన్న వాళ్ళకే ఈ దేశంలో జీవించే హక్కు ఉంది అని ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రమోట్ చేసే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థలు మొత్తం దెబ్బతీయడానికి మొన్నదాకా క్రిమిలేర్ అని చెప్పి
ఇప్పుడు ఎస్సీ హోదా అంటే క్రిస్టియన్లో ఉంటే ఎస్సీ హోదా ఉండదని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్సీ హోదా అంటే క్రిస్టియన్ల పోయినంత మాత్రాన మా మీద ఉన్నటువంటి ఏదైతే వివక్షత ఉందో, అంటరానితనం ఉందో ఎక్కడ కూడా ఇంత కూడా కనీసం కొద్ది కూడా పోనటువంటి పరిస్థితి. ఎంత క్రిస్టియన్ మతంలో ఉన్నా కూడా వాడిని ఎస్సీగానే చూస్తున్నారు తప్ప ఒక మతం ఆధారంగా చూసే పరిస్థితి లేదు. వాస్తవానికి రిజర్వేషన్ అనేది తమరు చెప్పినట్టుగా సామాజిక అంశం, అంటే సామాజిక ఆధారంగా ఈరోజు అంటరానితనం వివక్షతారంగా చేసినటువంటి రిజర్వేషన్లు ఇవి. కానీ ఈరోజు ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చి రిజర్వేషన్ల మీద కూడా చిచ్చు పెట్టేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి నేను చెప్పాల్సుకున్నాం. ఎప్పటికైనా కూడా ఈ మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేని విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఆ రకమైనటువంటి చట్టాన్ని కూడా పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు. ఈ రోజు ఎవరైతే ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఉందో ఆ తీర్పు మీద కూడా అప్పీల్ ప్రభుత్వం నుంచి కూడా ముగ్గురు ఐదుగురు ధర్మాసనానికి అప్పీల్ చేయాల్సింది మేము మానవ నుంచి కోరుతాము. థ్యాంక్ యూ పిల్లి సుధాకర్ గారు. వినోద్ కుమార్ గారు, ఈ దేశంలో హిందూ మతం అభద్రతలో ఉందా, లేకపోతే దళితుల్ని భయభ్రాంతుల్ని చేసి హిందూ మతంలోనే ఉంచాలి బలవంతంగా అనే కుట్ర జరుగుతుందా? దళితులని భయభ్రాంతులను చేసి హిందూ మతంలోనే బలవంతంగా ఉంచి బానిసత్వంలోనే వాళ్ళు ఎల్లకాలం జీవించాలి, చచ్చినప్పటి నుండి పుట్టినప్పటి నుండి చచ్చే వరకు కూడా వాళ్ళకి అసలు ఆ బానిసత్వం నుండి విముక్తి రావద్దని చెప్పేసి కుట్రలో భాగంగానే ఇవాళ ఈ తీర్పుగా భావించాలి మనం. ఖచ్చితంగా ఇట్లాంటి తీర్పులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సమానత్వ సూత్రానికి విరుద్ధము. ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఏ సమానత్వ సూత్రం అయితే ఇచ్చిందో, ఏదైతే సమానత్వ సూత్రం బోధిస్తున్నదో, ఈ సమానత్వ సూత్రం అనేది నాకు గుండెకాయ లాంటిది, భారత రాజ్యాంగాన్ని గుండెలాకాయ లాంటిది అని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించాడు. దానికి పూర్తి విరుద్ధమైంది ఇవాళ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ, అంటే రాజకీయ పరంగా సమానత్వాన్ని ఇస్తున్నావు. ఇవాళ సామాజిక సమానత్వం లేదనే కదా రిజర్వేషన్ ఇచ్చినావు. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం కూడా లేదు కదా. ఈ దేశంలో సామాజిక సమానత్వం లేదు కాబట్టి, అసమానతలు ఉన్నాయి కాబట్టి, అంటరానితనం ఉంది కాబట్టి రిజర్వేషన్లు వచ్చాయి. మరి అట్లాంటప్పుడు ఈ సమానత్వ సూత్రం ఏదైతే ఉందో దాంట్లో అసమానతలు ఉన్నాయి కాబట్టి, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రిజర్వేషన్ అనేవి ఒక ఉపశమనంగా ఇవాళ రాజ్యాంగ నిర్మాణ సభ ఇచ్చింది. వాటికి తప్పు చేసింది కాబట్టి. ఎవరు తప్పు చేశారు? ఈ అంటరానితనాన్ని ఏ మతం అయితే క్రియేట్ చేసిందో, వర్ణాశ్రమ ధర్మాన్ని ఏ మతం అయితే క్రియేట్ చేసిందో, ఏ మతం అయితే కుల వ్యవస్థను నిర్మించిందో ఆ మతము ఇవాళ వాళ్ళు క్షమాపణ చెప్పకుండా తప్పు చేసింది ఆ మతస్థులు. వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్మాణం చేసిన ఈ బ్రాహ్మణ వ్యవస్థ, ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ, హైందవ బ్రాహ్మణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థను ఒంటరితనానికి కారణం వాళ్ళు కారణమైనప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? వాళ్ళకి వేయాలనా? లేకపోతే ఇవాళ అందులో అంటరానితనాన్ని భరించలేక ఇతర మతాలకి ఏదైతే మానవత్వము ఆ మతంలో అంటరానితనం లేని మతాలకు వెళ్ళి అక్కడ పోయి దేవుని పూజించుకొని గుడిలో పోయి చదువుకొని అంతో ఇంతో బాగుపడే వాళ్ళ తప్పవుతుంది, దళితుల తప్పవుతుందా? ఇలా ఏ మనిషినైతే మనిషిగా చూడని ఒక జంతువును ముట్టుకునేటోళ్ళు, ఒక కుక్కను, నక్కను, ఎలుకను ముట్టుకునే ఈ హైందవ జాతి ఒక తోటి మానవుని ముట్టుకోకుండా నీచంగా అంటరాని వాడిగా ముద్ర వేసి ఇలా ఊరవతల ఉంచి వేల సంవత్సరాలుగా విద్యకు, అధికారానికి, ఆ అస్తిత్వానికి దూరం చేసి, హక్కులకు దూరం చేసిన వాళ్ళది తప్పవుతుందా? లేకపోతే కనీసం పోయి ఏదో ఒక దేవుణ్ణి పూజించుకోవడానికి ఒక గుళ్ళోకి రాణిస్తే ఆ గుళ్ళోకి పోయినోళ్ళది తప్పవుతుందా? నువ్వు గుళ్ళోకి రానియవైతివి, నీ బడిలోకి రానియవైతివి, నీ నీళ్ళకాడ తాగనీయవైతివి, నిన్ను పక్కన హోటళ్ళ కాడ నీ పక్కన కూర్చుంటే తిననీయవైతివి. ఇవాళ తప్పు నువ్వు చేసి శిక్ష వాళ్ళకేస్తానంటే ఆ శిక్షను సమర్థిస్తున్న సుప్రీంకోర్టు కూడా నేరస్తురాలే. నా దృష్టిలో సుప్రీంకోర్టు కూడా నేరస్తురాలే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ ఏ నేరాలైతే ఈ కుల వ్యవస్థ ఆధారంగా, ఈ వర్ణాశ్రమ ధర్మంగా, ఈ అసమానతల సమాజ పునాదిగా ఏర్పడి వాటిని రూపుమాపాల్సింది పోయి వాటిని ప్రమోట్ చేస్తున్నది సుప్రీంకోర్టు అని చెప్పేసి ఈ తీర్పు ద్వారా భావించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించేదిలా అనిపిస్తుందా? 100% 200% సుప్రీంకోర్టు వర్ణాశ్రమ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆర్య బ్రాహ్మణ ధర్మాన్ని, హైందవ మతాన్ని ఇలా సంపూర్ణంగా సమర్థించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే
ఇవాళ అందులో మాత్రమే ఈ కుల వ్యవస్థ అంటరానితనం ఉంది. మిగతా మతాలలో లేదు. మిగతా మతాలలో అంటరానితనం లేదు, కుల వ్యవస్థ లేదు. మిగతా మతాలలో అంటే వీటి ప్రభావంతోనే ఇవాళ క్రైస్తవ మతంలో కూడా కుల వ్యవస్థ, ఇస్లాంలో కూడా కుల వ్యవస్థ వీటి ప్రభావం వల్లనే వచ్చింది తప్ప నిజంగా ఆ మతాలలో వాస్తవంగా కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు. కానీ వీళ్ళంతా కూడా ఏ కులంలో అయితే పుట్టుతున్నారు ఈ భారతదేశంలో, ఆ కులము అనే దాని సాంప్రదాయాన్ని పాటిస్తున్న కారణంగా అది ఇస్లాంలో కానీ క్రైస్తవ మతంలో కానీ ఈ కులము అంటరానితనం ఉన్నది ఇంకా. కాబట్టే ఇవాళ అక్కడ కూడా ఫైటింగ్ జరుగుతుంది. మేము దళితులమై క్రైస్తవ మతం పోయినా కూడా మాకు అక్కడ కూడా కుల వ్యవస్థ వల్ల అంటరానితనం మాకు ఇవాళ మమ్మల్ని వీడట్లేదు. కాబట్టి మాకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వండి అని చెప్పేసి గత 1950 నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఉద్యమం దళిత క్రైస్తవులది. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వము దళిత క్రైస్తవులకు మేము ఎస్సీ హోదా ఇయ్యమే అంటున్నారు తప్ప వాళ్ళు మనుషులే, వాళ్ళకు మత స్వేచ్ఛ ఉంది, వాళ్ళకు సమానత్వాన్ని ఈ రాజ్యాంగం ద్వారా అనుభవించే హక్కు ఉందని చెప్పేసి ఈ బీజేపీ ఎట్లయితే గుర్తిస్తలేదో అట్లనే సుప్రీంకోర్టు కూడా గుర్తిస్తలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నది కూడా పూర్తిగా బ్రాహ్మణ అగ్రవర్ణాల అగ్రహారంగా సుప్రీంకోర్టు మారింది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇవాళ పాటించడానికి మాత్రమే సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇస్తుంది తప్ప నిజంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద ఆధారపడి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఏ రాజ్యాంగ మౌలిక సూత్రం చెప్తుందో దానికి పూర్తి విరుద్ధంగా ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఉదయకాంత్ గారు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ పర్టిక్యులర్ తీర్పుతో దెబ్బ తగులుతుందా? నేను ఒప్పుకోనండి. అంటే ఈ రోజులలో అంటే రిజర్వేషన్స్ అన్నది నన్ను అడిగితే క్యాస్ట్ బేస్ కాకుండా వాళ్ళు ఉన్న సోషల్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఆ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇస్తే బెటర్ ఏమో అనుకుంటాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. అన్నీ ఉన్న వాళ్ళు కూడా అంటే ఈరోజు రాజకీయాలలో కూడా చూసుకుంటే డబ్బులు, హోదా అన్ని రకాలుగా ఉండి కూడా ఈరోజు రిజర్వేషన్ ప్లేసెస్లలో కొందరు నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. అదొకటి. ఎందుకంటే వీళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత వినండి, అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత బిల్లులు పాస్ చేయాల్సింది రాజ్యాంగంలో ఉన్న విసులుబాటును భారతదేశంలో దగ్గర 17-18% మంది ఎస్సీలు ఉన్నారు. 17-18% మంది అంటే 2011 సెన్సెస్ ప్రకారం మనం తీసుకున్నప్పుడే. మరి వీళ్ళల్లో మీరు చెప్పే సంఖ్య వేళ్లలో లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే. మరి మా పక్క నుంచి మొదలు పెట్టండి, ఏమైతే తప్పేమున్నది లేదు కదా. వాళ్ళనే పూచిగా చూపించి మొత్తం ఒక పెద్ద సమాజాన్ని మీరు వాళ్ళని కూడా వివక్షత ఎంటాడుతూనే ఉంది. వాళ్ళని కూడా వివక్షత వాళ్ళకేం తక్కువగా లేదు. వీరు వాళ్ళని పూచిగా చూపించి మొత్తం పాయింట్ని డైవర్ట్ చేసే ఒక అంశం, ఒక సీరియస్ డైవర్షనల్ పాలిటిక్స్ భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. అది రెగ్యులర్ గా జరుగుతూనే ఉండే అంశం. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చి ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఏమో రిజర్వేషన్స్ అడుగుతున్నాం. ఎప్పుడైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్తే రిజర్వేషన్స్ లేవు. మరి ఈరోజు మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అయ్యేదంతా కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి. మరి అక్కడ లేరా దళితులు, లేరా బీసీలు, లేరా? ఎంత శాతం ఉన్నారని లెక్కలు తీయమనే కదా మేము కూడా అడుగుతున్నాం. ఐ టెల్ యూ, ఎవ్రీవేర్ ద టాలెంట్స్ మ్యాటర్. నీ దగ్గర మ్యాటర్ బాగుంటే, నీ దగ్గర కంటెంట్ ఉంటే నువ్వు ఎక్కడైనా రాణించగలుగుతావు. మొత్తం భారతదేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ మీరు తెప్పించుకోండి. మీరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ సంస్థల్లో దళితులు కానీ ఎంతమంది పనిచేస్తున్నారో మీరు లెక్కలు తీసి నాకు చెప్పండి. ఒక్క ఫార్చ్యూన్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే ఈ దరిద్రానికి ప్రభుత్వ ఉద్యోగాలకు పోయినప్పుడు ఏమో రిజర్వేషన్స్ అడుగుతున్నారు, మన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్ అడుగుతలేదు. అది అందుకే కదా ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. ఏది అందుకే కదా ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ ఉద్యోగాలు. ఎంతకాలము అంటే రిజర్వేషన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, రిజర్వేషన్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్. ఎంతకాలము మన టాలెంట్ ను అణిచి వేసుకుంటున్నాము. ఇదివరకు వినోద్ గారు మాట్లాడినట్లుగా మనం ఒక చోటుకి వెళ్తే రిజర్వేషన్స్ ప్రతిభకు కొలమానమా? రిజర్వేషన్స్ వల్ల ప్రతిభకు దెబ్బ తగులుతుందా? రిజర్వేషన్లు ఏదో ప్రతిభ మొత్తం మసకబారిపోతుందన్న ఆరోపణ జరుగుతుంది. తప్పది, చాలా తప్పండి. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ ప్రతిభ ఆధారంగా ఇచ్చారండి? ఇవాళ వారు గమనించాలి. డిఎస్సి ఎగ్జామ్ లో బ్రాహ్మణులకి 63 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది, 83 మార్కులు వచ్చిన ఎస్సీకి ఉద్యోగం రాలేదు. ఏ ప్రతిభ ఆధారంగా ఇచ్చారండి మరి బ్రాహ్మణులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో?
83 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతుడు అవుతాడా, 63 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతుడు అవుతాడా? చెప్పండి, ఎవరు ప్రతిభావంతులు? వినోద్ గారు మీరు ప్రొఫెసరే కదా. 83 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతులా, 63 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతులా? 63 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అతనికి ఉద్యోగం వస్తుంది. ఎక్కడైతే విలీనం చేస్తున్నారో, ఎక్కడైతే క్రష్ చేస్తున్నారో, మీరు మరి ఇంకా సర్వీస్లోకి రిటర్న్ అయినట్టుకున్నారు నాకు తెలిసి. మరి మీరు ఒకసారి కాదండి, మీరు ఒకసారి ఇటీవలి కాలంలో డిఎస్సి లో వచ్చిన మార్కులు చూడండి. ఇటీవలి కాలంలో మీరు లాసెట్, ఇటీవలి ఎంట్రన్స్ మొత్తం నీటు లాసెట్ అన్ని ఎంట్రన్స్లలో చూడండి, బ్రాహ్మణుల కంటే ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినా సీట్లు రాలేదు. బ్రాహ్మణులకు సీట్లు వచ్చినాయి, రెడ్లకు సీట్లు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కారణంగా. మరి ప్రతిభ వాళ్ళకు ఉన్నట్ట వీళ్ళకు ఉన్నట్ట? ఎక్కడ క్రష్ అవుతుందనేది అదే అంటున్నాం. మిమ్మల్ని ప్రశ్నించాల్సిన ఫోరంలో ప్రశ్నించండి. మీరు ఉద్యమాలు చాలా చేస్తుంటారు. కాదు, మిమ్మల్ని అడుగుతున్నా కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రతిభ ఎక్కడో నాశనం అవుతుంది అంటున్నారు కదా. ప్రతిభ ఎక్కడో నాశనం అయింది అంటున్నారు కదా. రిప్రజెంటేషన్ ప్రతిభ సాధించాల్సింది మనము, మార్పులు తీసుకురావాల్సింది మనము. ఈరోజు ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం ఇంకా అంచివేయబడుతున్నాం, వెనుక కూర్చుంటున్నాం అనేసి. మరి మీరు అన్నట్లుగా 17% 2011 సెన్సెస్ కావచ్చు, ఇప్పుడు పోతే ఇంకా ఎక్కువ పెరిగి ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 31% రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మరి చరిత్ర ఎక్కడ కూడా అంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఒక దళితుడు ముఖ్యమంత్రి అయిన కావచ్చు. మరి ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నారు? 60% బీసీలు ఉన్నారు. మరి బీసీలు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు? ఎక్కడ క్రష్ అవుతుంది? వైఫల్యం ఎక్కడుంది? ప్రజల్లో నుంచి మార్పు రావాలి, చైతన్యం ప్రజల్లో నుంచి రావాలి, ఉద్యమం అక్కడే చేయాలి. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని డంచాలు కొట్టినా కూడా ఇవాళ దళితులు కానీ బహుజనులు కానీ మాట్లాడడానికి పరిమితం అవుతున్నారు. కానీ రేపు అగ్రకులాలకు ఎదురు తిరగడానికి ఎవరికి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోతలేవు. మరి ఎక్కడ ల్యాప్స్ అవుతుంది, ఎక్కడ వీక్ ఉన్నారు? చైతన్యము, మార్పు అనేది వాళ్ళ వ్యక్తిగతంలో నుంచి రావాలి సార్. ఉదయకాంత్ గారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. వెన్ 2020లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యి కమలా హ్యారిస్ గారు వైస్ ప్రెసిడెంట్ అయిన రోజు ఆయన ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఫస్ట్ స్పీచ్లోనే వైట్ హౌస్ నుంచి ఆయన ఒక మాట చెప్పారు. ఇట్ టుక్ 100 years ఫర్ ఎన్ కంట్రీ లైక్ అమెరికా టు ఎలెక్ట్ ఎ ఉమెన్ టు వైట్ హౌస్, అది కూడా వైస్ ప్రెసిడెంట్గా. అమెరికా లాంటి రాష్ట్రంలోనే ఒక ఉమెన్కి 100 సంవత్సరాలు పట్టింది. మీరు 75 సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు వెనక్కి నెట్టిన మనుషుల్ని ముందుకొచ్చి అధికార పీఠంలోకి ఎక్కేసామని. గ్రోత్ ఈజ్ నాట్ దట్ ఫాస్ట్. గ్రోత్ ఈజ్ నాట్ ఏది ర్యాపిడ్ గా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. మీరు అంత ర్యాపిడ్ గ్రోత్ మీరు మాటల్లో మనం మాట్లాడొచ్చు. కానీ మీరు అన్నారు ఇందాక, ఒక ఉద్యోగస్తుడో లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరో లేదా ఒక రాజకీయ నాయకుడో దళితుల నుంచి ఎదిగిన వాళ్ళు వాళ్ళకి పక్క తప్పుకోవాలంటున్నారే. ఒక వ్యక్తి డెవలప్ అయితే ఒక గ్రామం డెవలప్ అవుతుంది. ఫస్ట్ జనరేషన్ దళితులను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంది అనే ఇప్పుడు భారతదేశంలో మనం అంచనా వేయాల్సి వస్తుంది. ఇంకా మీరు గ్రోత్ చాలా పరిగెత్తాలి అంటే రిజర్వేషన్స్ ఎన్ని ఇచ్చినప్పుడు కూడా వ్యక్తుల్లో నుంచి మార్పు రాకపోతే ఏమి, వ్యక్తుల్లో మార్పు వచ్చిందని మార్పు రాకపోతే ఏమి చేయలేమండి. ఆ మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడ అమెరికాలో ఎక్కడ జరిగింది, మన భారతదేశంలో ఈ రోజు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షీఈస్ ఇన్ ట్రైబ్, రైట్? వీ కెన్ నేమ్ ఈవెన్ దట్ ఆల్సో. అది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. మేబీ అది పొలిటికల్ మోటివో లేదంటే కనుక వాట్స్ ఎవర్ XYZ రీజన్స్ ఏమని కావచ్చు. బట్ టుడే వన్ ట్రైబ్ ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? ఇట్స్ అంటే అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్ she might be elected there. అంటే maybe there is a political motive. She is sitting at that position. Let me ask you today, ఇయాల ఆమె ఒక గుడికి పోతుంటే కూడా దే ఆర్ రిస్ట్రిక్టింగ్ టుడే. అదే నేను అంటున్నా, అది వాళ్ళలో ఇంకా కూడా క్రష్ అయిపోతున్నాం కదా. అదే వివక్ష. దాన్ని అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు వీళ్ళంతా కూడా వై ఎస్సీస్ ఆర్ ఎస్టీస్ ఆర్ లేకపోతే బీసీస్ ఆర్ ఓబీసీస్ ఎవరు ఉన్నప్పుడు కూడా వాళ్ళలో చైతన్యం ఎందుకు బలంగా రాలేకపోతుంది? ఎందుకు వాళ్ళని క్రష్ చేయబడుతున్నారు? మీరు అంటున్న సెన్సెస్ తీసుకున్నా కూడా, మీరు అంటున్న పాపులేషన్ ఈరోజు తీసుకున్నా కూడా, నేను అంటున్నాను ఏంటంటే ఈ వాయిస్ ఇక్కడ నుంచి ఎందుకు బయటకు వెళ్తలేదు? రేపు నువ్వు ఓటింగ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఎందుకు మనము సమర్థమైన మన వాళ్ళని మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు బీసీలను లేకపోతే ఎస్సీలను ఎన్నుకోవట్లేదు? వాళ్ళకి ఎందుకు రాజ్యాధికారం రావట్లేదు? ఈ వైఫల్యం కేవలం ఒక రిజర్వేషన్ మీదనే వస్తుందా, వ్యక్తుల్లో నుంచి వస్తుందా? వాళ్ళు స్ట్రాంగ్ ఉండకపోవడానికి గల కారణాలు ఏంటిది? ఇప్పటి కూడా 1-3% ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు రాజ్యాన్ని వెళ్తున్నారు, వాళ్ళే ఈరోజు పరిపాలనిస్తున్నారు, వాళ్ళే పాలకులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా బానిసలు అవుతున్నారు, సేవకులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు?
ఇది భారతదేశ నిర్మాణ క్రమాన్ని లేదు భారతదేశ చరిత్రని అర్థం చేసుకునే ఒక ప్రాసెస్. ఏ ఎవల్యూషన్ అయినా, ఏ సివిలైజేషన్ అయినా, ఏ ప్రాసెస్ అయినా, ఏ డెవలప్మెంటల్ ప్రాసెస్ అయినా ఇట్ టేక్స్ ఎ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. మన గ్రోత్ నాకు తెలిసి భారతదేశంలో ఒకే ఒక విద్య లేదు ఒకే ఒక హక్కు, రిజర్వేషన్ అనే హక్కు అంబేద్కర్ ఇస్తేనే 75 సంవత్సరాల్లో ఇప్పుడు కొన్ని లక్షల మంది టీచర్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది లాయర్లు ఉన్నారు, కొన్ని లక్షల మంది డాక్టర్లు ఉన్నారు. అవునంటారా కాదంటారా వినోద్ కుమార్ గారు? ఎస్ ఇప్పుడు వారికి నేను సమాధానం చెప్తా. ఎందుకు అధికారం వస్తలేదని చెప్పి అంటున్నారు కదా. నేను వారికి ఈ సందర్భం ఒక మాట అడగదలుచుకున్నా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మనకంటే ఒక 100 సంవత్సరాలు వెనకబడ్డ వాళ్ళు అధికారంలో వచ్చారు. వాళ్ళు దళితులు అక్కడ మాయావతి గారు అధికారానికి వచ్చారు. ఎన్నిసార్లు? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది ఆమె, ఒక్కసారి కాదు. అది 25 కోట్ల జనాభా. 25 కోట్ల అంటే అమెరికా జనాభాతో సమానమైన జనాభా అక్కడ. ఒక దళితులు రాలు, ఒక అంటరాని కులములో చెందిన మహిళ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందా లేని, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు, తెలంగాణలో ఎందుకు వస్తలేరంటే వీళ్ళు ఇక్కడ ఓన్లీ రిజర్వేషన్ల చుట్టూ రాయితీ ఉద్యమాలకు పరిమితం అయితే రాజకీయ అధికార ఉద్యమంలో లేరు వీళ్ళు. అందుకే వీళ్ళు వస్తలేరు అధికారంలోకి. వీళ్ళు అక్కడ ఉత్తర భారతదేశంలో రాజ్యాధికార ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మనకంటే అత్యంత పేదవాళ్ళు గుడిసె గతి లేని ఎమ్మెల్యేలు మంత్రులు అయిన అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఓటు అమ్ముకోలేదు, ఇక్కడ వీళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు. కాబట్టి వినోద్ కుమార్ గారు, ఒక రాజకీయ డెవలప్మెంటే కాదు, దళితులలో ఈ 75 సంవత్సరాల్లో గ్రోత్ వచ్చిందా లేదా? ఒక అంబేద్కర్ చేసిన ఒక కృషి వల్ల ఒక చేంజ్ ఆఫ్ లైఫ్ 100% వచ్చిందండి. 100% వచ్చింది కాబట్టి ఇవాళ బిలియనీర్లు. వీరికి తెలియదేమో కానీ ఒకసారి కెనడా రమ్మనండి, అమెరికా రమ్మనండి. ఐ విజిటెడ్ కెనడా, అమెరికా, ఐ విజిటెడ్ యూకే, నేను ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ చాలా విశ్వవిద్యాలయాలు నేను లెక్చర్స్ ఇచ్చేస్తూ ఉంటా. అక్కడ మొత్తం ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నారు ఇవాళ దళితులు అక్కడ. ప్రపంచంలో ఇలా అడ్వైజర్స్, ఇలా జో బైడెన్ కి అడ్వైజర్స్, ఇవాళ ట్రంప్ కు అడ్వైజర్స్, ఇవాళ కెనడా ప్రధానమంత్రికి కీలకమైన అడ్వైజర్ దళితులు అక్కడ. ఇక్కడ ఎందుకైతే లేరు? ఇక్కడ అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్నారు కాబట్టి ఇక్కడ అవకాశాలు. ఈవెన్ రాష్ట్రపతి ముర్ము గారు ఒక ట్రైబల్ ఉమెన్, కూలిపోయిన ఆమె, కూలినాలు చేసుకొని బతికిన ఆమె ఇవాళ ఒక రాష్ట్రపతి కాగలిగింది ఒక పార్టీ ద్వారా. అంటే ఇవాళ అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం ఏదైతే ఉందో, రిజర్వేషన్ల చైతన్యం ఎంతైతే ఉందో, ఇవాళ ఈ దేశంలో రాష్ట్రపతి స్థాయికి ఎదగలిగినారు దళితులు. ఇంకా అమెరికాలో రిజర్వేషన్ బేస్ మీద ఈ రోజు రాష్ట్రపతిని ఎన్నుకోలేదు. అది కేవలం బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఉనికిని చూపించుకోవాలని చెప్పేసి రిజర్వేషన్ మీద వచ్చిందండి. మాయావతి ముఖ్యమంత్రి అయింది రిజర్వేషన్ మీద 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ పోయినాడండి? ఈ రోజు మళ్ళీ దొరల దగ్గరికి పోయింది కదా. అదే మాయావతి ఎట్లయితే లెగసీ అయితే యూపీలో ఫామ్ చేసినదో ఆయన లెగసీని ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చాడు. కేసీఆర్ ద్వారా డైరెక్షన్ లో వచ్చింది, సొంతంగా రాలే. ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ దాని మీద రాజ్యాధికారం కింద కులాలకి, కింద వర్గాలకి ఎందుకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, ఎందుకు బానిసలుగా ఉంటున్నారు, ఎందుకు ఇంకా అనే చర్చ నిజంగా జరగాల్సిన పరిస్థితి ఉంటే అది చర్చ వేరేలాగా చేద్దాం. చర్చలు ఇది ఒకటే కాదు కదా, ఎన్ని వేదికలు ఉన్నాయి చర్చలు జరిగేటి. చర్చలు ఎన్ని వేదికలు ఈ రోజు ఆయన కూడా ఎన్నో చర్చలు చేస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ రోజు మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం, ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఒకవేళ నిజంగా పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కి రావట్లేదు అని మీరు అన్నట్టు, లేకపోతే చెంచాలే ఎన్నుకోబడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోబడుతున్నారు అంటే ఆ రోజు పూణే ప్యాక్ట్ మీద గాంధీ బలవంతంగా అంబేద్కర్ చేత చేయించిన సంతకం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు సుప్రీంకోర్టు దగ్గర పని చేస్తాడు, వాని ఇంట్లో నౌకరు లేకపోతే వానితో బానిసనే ఇలా సర్పంచ్లు అవుతుంది. అదే చెప్తున్నా నేను కూడా. ఒకవేళ దాని గురించి మాట్లాడుకోవాలంటే మనం పూణే ప్యాక్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం దాన్ని పక్కన పెట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కానీ మనం ఒక్కసారి మళ్ళీ బ్యాక్ టు పాయింట్ వస్తే, ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో, ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజో జరిగినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? సార్ ఒకటి, మీరు ఈరోజు సుప్రీంకోర్టు విషయంలో మీరు మాట్లాడితే ఐ కెన్ డిబేట్ విత్ యూ ఫర్ అనదర్ 2 hours ఆల్సో. అక్కడ టెక్నికల్ ల్యాప్సెస్ నేను చెప్పిన, ఆమె కేవలం ఆమె బ్యాప్టిజం తీసుకున్న సర్టిఫికేట్ను బేస్ చేసుకొని, ఆమె గుడికి వెళ్తుందన్న దాన్ని బేస్ చేసుకొని, ఒక సర్టిఫికేట్ను బేస్ చేసుకొని ఈమె ఎస్సీ అని చెప్పేసి
నిర్ధారణ ఏదైతుందో తొలగించబడింది. మరి ఇదే సర్టిఫికెట్ బ్యాప్టిజంలో చర్చిలో ఇచ్చిన సర్టిఫికెట్ పక్కన పెడితే ఈ రోజు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆమెను ఎస్సీ అని చెప్పేసి 20 ఏళ్ల నుంచి 20 ఏళ్ల క్రితమే ఒక సర్టిఫికెట్ ఇచ్చింది కదా. మరి ఆనాడు ఇచ్చిన బ్యాప్టిజం ఇచ్చిన చర్చ్ వాడు ఇచ్చిన బ్యాప్టిజం ని తీసుకొచ్చి ఈ రోజు అంటే వివక్ష చూపించుతున్నారు. అంటే ఈ రోజు ఒక సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కాదు. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా, మెడ్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు ఏకీభవిస్తూ ఒక రిజల్ట్ పాస్ చేసింది. మెడ్రాస్ హైకోర్టు తీసుకునే దానికంటే ముందు కూడా గవర్నమెంట్ కలెక్టర్ ఏదైతే ప్రొసీడింగ్ ఇచ్చినారో ఆ ప్రొసీడింగ్ ను ఛాలెంజ్ చేసింది. ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ మోటివ్. ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకొని ఆ స్టాండ్ తీసుకోలేదు, బట్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ తప్పని చెప్తున్నాను. అబ్జర్వేషన్స్ ఆర్ నాట్ ఆన్ బేస్ ఆఫ్ రిలీజన్ లేదా నాట్ ఆన్ బేస్ ఆఫ్ కాస్ట్ అని నేను అంటలేను. ఏ అబ్జర్వేషన్స్ అయితే సుప్రీంకోర్టు ఈరోజు చేసిండ్రో టెక్నికల్ గ్రౌండ్స్ లో సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్ తప్పని నేను చెప్తున్నాను. ఏ సర్టిఫికెట్ ఏ మతాన్ని ఈ రోజు ఆమె చర్చికి వెళ్ళింది అనేసి అంటున్నారు. తన తండ్రి తల్లి ఏ రిలీజన్ అయినప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి నచ్చిన తండ్రిది కానీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ రోజు రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు చేస్తున్నారు. ఈ రోజు సూపర్ సీడ్ చేసేటప్పుడు కూడా టెక్నికల్ గా ల్యాప్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నాను. నీ ప్రభుత్వమే, ఈ గవర్నమెంట్ యంత్రాంగమే ఏదైతే కాదు నువ్వు ఎస్సీవి కాదు కాబట్టి నీకు ఉద్యోగం అని ఏదైతే ప్రభుత్వం ఈ రోజు నిర్ధారించిందో, మరి 20 ఏళ్ల క్రితం ఎందుకు ఆమె యొక్క ఫాలో అవుతున్న ఒక రిలీజన్ కానీ ఆమె ఫాలో అవుతున్న క్యాస్ట్ ను కానీ ఆ రోజు ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు? మరి ఆ రోజు పాయింట్అవుట్ చేయని ప్రభుత్వం అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నువ్వు ఈ రోజు నిర్ధారించినాడు ఏది? వాళ్ళు ఎంక్వైరీ చేసేసి వెరిఫై చేసిన తర్వాత ఈమె గుడిలకు పోతుంది. నాడు ఆమె పుట్టిన 3 నెలలకు ఆమెకు బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇచ్చినారు. ఆ సర్టిఫికేట్ను ఉద్దేశించి ఈరోజు ఆమెను ఈ రిలీజన్ ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ కాదని చెప్పి తొలగించేసి ఆమెను ఈ రోజు క్రిస్టియన్ అని చెప్పేసి నిర్ధారించింది. మరి ఇది కరెక్టా? సుప్రీంకోర్టు తీసుకున్న డిసిషన్ కరెక్టా? ఈ డిబేట్ ఈ రోజుతో ఆపకండి. రేపు మళ్ళీ ఒక తీర్పు వచ్చేంత వరకు కూడా మీరు డిబేట్ పెట్టండి, కొట్లాడు చూద్దాం. పిల్లి సుధాకర్ గారు, అంటే ఈ డిబేట్ కాదు, ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిందా లేదు ఒక లార్జ్ స్కేల్లో ఏదైనా ఒక కుట్ర ఉందంటారా? 100% ఇది ఖచ్చితంగా కుట్రకోణం అండి ఇది. ఎందుకంటే ఇది వ్యక్తి కేంద్రంగా జరుగుతున్న చర్చ కాదు. ఇది 1950 నుండి ఈ అంశం నానుతూనే ఉంది. దీని మీద చాలా మంది అంటే ప్రభుత్వాలు కూడా కమిటీలు వేసినాయి. ఆ ప్రభుత్వాలు వేసిన కమిటీలు కూడా మతం మారినంత మాత్రమే వీళ్ళకు ఉన్న వివక్ష పోటీ అని చెప్పి వాళ్ళు స్పష్టంగా కూడా సచార్ కమిషన్ ముస్లిం విషయాలు కావచ్చు, తర్వాత మిశ్రా గారు కావచ్చు, వాళ్ళకి ఆ కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా ఈ రోజు ప్రభుత్వాలు పరిగణన తీసుకుంటలేవు. కనీసం పార్లమెంట్ లో చట్టం చేసి మతానికి దీనికి సంబంధం లేని చెప్పి ఒకటి ఇస్తే బాగుండు, కానీ ఆ రకమైన ప్రయత్నం జరగట్లేదు. మొత్తం ఏంటంటే ఈ దేశంలో క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ ఉండనే వద్దు. ఈ దేశంలో ఆవుకు ఇచ్చే గౌరవం దళితులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం ఈ మతాలను మొత్తం నిర్మానుషం చేయాలంటే ఒక గతంలో కనుక బౌద్ధాలు ఎట్లయితే నాశనం చేసిలో అదే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది కేవలం 10 సంవత్సరాల కానీ భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. అందుకనే చెప్తున్నట్టు కుట్రకోణం ఇది. పూర్తిగా ఇది రాజకీయ ప్రకటన తీర్పే కానీ ఇది వాస్తవానికి రాజ్యాంగాన్ని రక్షించే కోణం నుంచి రాజ్యాంగ మౌలిక సూత్రాలు కట్టుబడి ఉంటే సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి తీర్పులు ఇవ్వదు. కానీ ఈ మధ్యకాలంలో చాలా తీర్పులు కూడా మొత్తం కూడా ఈ వ్యవస్థలో హిందుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే తీర్పులు ఉంటుంది తప్ప సామాజిక కోణంలో ప్రజల కేంద్రంగా తీర్పులు రావట్లేని విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. థ్యాంక్ యూ సుధాకర్ గారు. వినోద్ కుమార్ గారు, ఈ తీర్పుని ఒక టెక్నికల్ గ్రౌండ్స్లోనే చూద్దామా లేకపోతే విస్తృతంగా చూడాల్సిన అవసరమే ఉందంటారా? టెక్నికల్ గ్రౌండ్ కాదండి, ఇది కుట్రకోణం. ఇది స్పష్టంగా కుట్ర. ఇది సుప్రీంకోర్టు ఇవాళ నిజంగా వాళ్ళు ఈ టెక్నికల్ గ్రౌండ్ అయితే టెక్నికల్ గా అసలు సుప్రీంకోర్టు తీర్పు అది చెల్లదు. టెక్నికల్ గ్రౌండ్లలో కనుక వాళ్ళు కనుక ఇచ్చి ఉంటే, ఎందుకంటే వాళ్ళు బాప్టిజం ఇచ్చింది చిన్నప్పుడు, ఇంతకాలము ఆమె ఎస్సీ సర్టిఫికేట్ తోనే చదువుకున్నది. ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు బ్యాప్టిజము ఆమె బ్యాప్టిజానికి ఇంకా కట్టుబడి ఉందా కట్టుబడి లేదా అనేది ఆమె వ్యక్తిగత విషయం. మతం అనేది వ్యక్తిగత విషయం అని చెప్పి రాజ్యాంగమే చెప్తుంది. నీకు వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి నువ్వు సామాజిక కోణంకు ఎందుకు ముడిగడుతున్నావు? కులానికి ఎందుకు ముడిగడుతున్నావు? అని మతంతో ఎందుకు ముడిగడుతున్నావు? మతం వ్యక్తిగతం కదా. మరి కులం నీకు రిజర్వేషన్లు కులం ఆధారంగా వచ్చినాయి కదా. మరి మతానికి కులానికి ఏం సంబంధం వద్దనే కదా కమిషన్స్ అన్ని చెప్పినాయి. ఈవెన్ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. ఈవెన్ 18 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానము ముఖ్యమంత్రులు చెప్పిండ్రు. అంటే వాళ్ళు ప్రజాభిప్రాయం ప్రకారంగానే చెప్పారు కదా. జాతీయ ఎస్సీ కమిషన్ చెప్పింది, నేషనల్ ఎస్టీ కమిషన్ చెప్పింది,
మండల్ కమిషన్ చెప్పింది, మిశ్రా కమిషన్ చెప్పింది, సచార్ కమిటీ చెప్పింది. అంటే ఇన్ని కమిషన్లు చెప్పినవన్నీ తప్పేనా? ఇన్ని రిపోర్ట్లన్నీ తప్పేనా? మరి సుప్రీంకోర్టు కరెక్టా? ఇప్పుడు సుప్రీంకోర్టే కరెక్టా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులే కరెక్ట్ న్యాయం చేసినట్ట ఇప్పుడు ఈ దళిత క్రైస్తవులకి? అంటే ఇది దుర్మార్గంగా సుప్రీంకోర్టు కుట్ర చేసి ఇవాళ బ్రాహ్మణాధిపత్యాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని, హైందవ మత ఆధిపత్యాన్ని ఈ దేశంలో దళితుల మీద బలవంతంగా రుద్ది వాళ్ళ ఆ మతంలో ఉంటేనే రిజర్వేషన్ ఇస్తాం, లేకపోతే ఇయ్యము అని చెప్పేసి ఇలా వాళ్ళు ఏవైతే గత వేల సంవత్సరాలుగా దళితులకు విధించిన శిక్షలు ఉన్నాయో ఇది ఒక మోడర్న్ శిక్ష. ఆమె ఉద్యోగాన్ని తీసేసి ఆమె జీవన వృత్తికి జీవించే హక్కును కాలరాసి ఇవాళ రైట్ టు ఆర్టికల్ 21 ఇవాళ సుప్రీంకోర్టు కాలరాసింది. ఆర్టికల్ 25 సుప్రీంకోర్టు కాలరాసింది. ఆర్టికల్ 14 సుప్రీంకోర్టు కాలరాసింది. ఇవాళ 14 ఆర్టికల్ 21 ఆర్టికల్ 25 పూర్తిగా సుప్రీంకోర్టు కాలరాసి ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఒక మనధర్మాన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చింది తప్ప రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చినట్టుగా అయితే నేను భావించడం లేదు. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఫైనల్గా ఉదయకాంత్ గారు, అంటే ఇక్కడ చర్చ కేవలం టెక్నికల్ గ్రౌండ్స్లో మాత్రమే చేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళిద్దరు వాదన. అంటే దీన్ని కేవలం ఒక పరిమితమైన కేసు మాత్రమే, ఆమెకి ఇచ్చిన తీర్పులాగా మాత్రం ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎంటైర్ కంట్రీ, అవునా కాదా? నేను ఒప్పుకోను. ఈరోజు సుప్రీంకోర్టు అది చెప్పిందని చెప్పి దాని కింద కోర్టులు లేకపోతే ఇంకో మళ్ళీ తర్వాత ఇంకో రిఫరెన్స్ తీసుకోవాలంటారా? రెఫరెన్స్ తీసుకోవచ్చు, బట్ ఎవ్రీ కోర్ట్ హ్యాస్ దేర్ ఇండివిజువల్ ఒపీనియన్. బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే నేను అంటే ఆఫ్ కోర్స్ ఇఫ్ ఐఎమ్ జడ్జ్ ఐ వుడ్ హావ్ నాట్ టేకెన్ దిస్ డిసిషన్. బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ కెన్ ఆర్గ్యూ ద కేస్. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఐఎమ్ నాట్ అగ్రింగ్, అది తప్పు. మరి ఇదివరకు మన మిత్రులు మాట్లాడినట్టుగా మరి రాజకీయ బయాస్డ్ ఏమైనా ఉన్నది అనేది తెలియదు. ఎందుకంటే రాజకీయ బయాస్డ్ ఉంటే కనుక ఇట్ వాస్ నాట్ ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, బట్ బిఫోర్ దట్ ఆల్సో మెడ్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం అది ఇదివరకు చెప్పినట్లుగా. అండ్ ప్రభుత్వం తీసుకున్న ప్రొసీడింగ్స్ ఏవైతే పాస్ చేస్తున్నారో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎంటైర్ అంటే ఇది ఒకటి అంటే చెప్పాలంటే ఇట్స్ అ కాంట్రవర్సీ కేస్. ఈరోజు మనం మాట్లాడుకుంటే రిజర్వేషన్స్ను మొత్తం కాల రాస్తున్నారు, లేకపోతే మతాన్ని లేకపోతే కులాన్ని, రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుని అన్నిటిని కూడా ఈ రోజు రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును కూడా ఈ రోజు సూపర్ సీడ్ చేసింది సుప్రీంకోర్టు అని మాత్రం చెప్పుకోవడానికి ఉంటది. అంటే సుప్రీంకోర్టు ఈస్ నాట్ ద అంటే పెద్ద యూనిట్ ఏం కాదు, అది అబ్జర్వేషన్ ఆఫ్ 2 జడ్జెస్. ఇద్దరు జడ్జిల అబ్జర్వేషన్ అది. ఇంకొక 5 జడ్జిల అబ్జర్వేషన్ ఇంకెట్లుంటుందో తెలియదు. దాన్ని అప్పీల్ చేయొచ్చు, మారొచ్చు దాంట్లో కూడా. నో ఇక్కడ ఇద్దరు జడ్జిల వాళ్ళ థింకింగ్ ప్రాసెసా లేదు వాళ్ళ జడ్జిమెంటా, ఇంకొక తీర్పు 5 జడ్జెస్ ఇస్తారా అనేది కాదు. ఇక్కడ భారతదేశంలో జరుగుతున్న ఒక కుట్ర కోణము సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. సార్ నేను వ్యక్తిగతంగా కుట్రలను నేనైతే నమ్మను. నేను ఆల్వేస్ ఐ బిలీవ్ ఆన్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఎబిలిటీ. ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో సెల్వరాణి, ఆ పిటిషనర్ అప్పీల్ చేస్తే ఖచ్చితంగా షీ విల్ డెఫినెట్లీ విన్ ద కేసు. ప్రాపర్గా ఆమె అప్పీల్ చేస్తుంటే ఖచ్చితంగా ఆమె మళ్ళీ కూడా ఈ కేసు ఆమె విన్ అవుతుంది. టెక్నికల్ ల్యాప్సెస్ అయితే 100% ఉన్నది. ఆమె తరఫున చేసిన అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ను మరి కోర్టు పరిగణలోకి తీసుకోలేదా, లేకపోతే ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ చేయలేకపోయినారా? ఒక్కటి చిన్నగా నేను చెప్తున్నా, ఇప్పుడు చదివిన జడ్జిమెంట్లోనే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నిర్ధారించి 20 సంవత్సరాల నుంచి నిన్ను ఒక కులానికి పరిమితం చేసిందో, ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో నీకు ఇచ్చిన సర్టిఫికేటు దాన్ని పూర్తిగా సూపర్ సీడ్ చేసింది. ఏ ప్రభుత్వం అయితే నేను నిర్ధారించిందో అదే ప్రభుత్వం ఈరోజు నువ్వు దళితులు యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ యూ బిలాంగ్స్ టు బీసీ అని చెప్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందని నేను అడుగుతున్నా. నీ పరిజ్ఞానం విజ్ఞత ఏం పోయిందని నేను అడుగుతున్నా. ఈరోజు మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంలో మరి ఆనాడు ప్రభుత్వము ఉద్యోగులు ఎవరైతే ఈమెను ఎస్సీ అని నిర్ధారించి ఈరోజు బీసీ అని అన్నారో, మరి ఆ రోజు చేసిన ప్రభుత్వం ఉద్యోగుల మీద మరి ఈరోజు సుప్రీంకోర్టు ఎందుకు చర్య తీస్తుందా? అంటుంది ఏంది, మిస్గైడ్ చేసినారని చెప్పేసి. తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క అంటే రిలీజన్ని, తన యొక్క నమ్మకాన్ని, రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఆమె వినియోగించుకుంది. తన చర్చికి పోయిందా, మసీదుకు పోయిందా, లేకపోతే 4 గోడల మధ్యలో పూజలు చేసిందా, అల్లా అన్నదా, అక్బర్ అన్నదా, ఇంకేమన్నదని మనకు తెలియదు. కేవలం ఆమెకి ఇచ్చిన ఒక బ్యాప్టిజం సర్టిఫికేట్ని నిర్ధారణలో తీసుకొని ఈరోజు ఈ తీర్పు ఇచ్చింది. మరి ప్రభుత్వము ఇచ్చిన సర్టిఫికేట్ను మరి 20 ఏళ్ళ నుంచి ఆమె ఫాలో అవుతున్న మరి సర్టిఫికేట్ను మరి అదే ప్రభుత్వము తప్పుగా నిర్ధారించిందంటే వివక్షత. రాజ్యాంగము ఇప్పటిదాకా భారత దేశంలో ఎవరికి కూడా రాజ్యాంగ వివక్షత లేదు.
చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నా ఒకవైపు ఆర్టికల్ 14-18 చెప్తూనే మరొక వైపు మీరు మతం మార్చుకుంటే మీకు ఈ రిజర్వేషన్లు వర్తించవి అని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 చెప్తున్నదో ఇది పూర్తిగా దళితుల యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాయడమే, ముఖ్యంగా మత స్వేచ్ఛను కాలరాయడమే. అధికరణ 25 మత స్వేచ్ఛను చెప్తుంది. నువ్వు ఏ మతమైనా స్వీకరించవచ్చు, నువ్వు ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మత ఇన్స్టిట్యూషన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తూ ఒకవైపు మత స్వేచ్ఛను చెప్తూనే మరొక వైపు మతం మార్చుకుంటే నీకు రిజర్వేషన్ ఉన్నాయని చెప్పి కేవలం దళితులకు మాత్రమే రిస్ట్రిక్షన్స్. అంటే ఓసీలు, అగ్రవర్ణ పేదలు మతం మార్చుకున్నా, క్రైస్తవ మతం మార్చుకున్నా సరే, వాళ్ళు హిందూ మతం నుండి క్రైస్తవ మతం మార్చుకున్నా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళకి వర్తిస్తున్నాయి. అలాగే బీసీలు, వాళ్ళు బీసీల నుండి హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారినా కూడా వాళ్ళకు ఈ బీసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అట్లాగే చివరికి ట్రైబల్స్ కూడా వాళ్ళు హిందూ మతము మార్చుకొని క్రైస్తవ మతంకి వచ్చినా సరే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. మరి ఏం పాపం చేసిండని దళితులను మాత్రమే మా క్రైస్తవ మతం మారితే, హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్ రద్దవుతున్నాయి? అంటే ఇది రాజ్యాంగ వివక్షత కాదా? ఇది కావాలని బలవంతంగా హిందూ మతంలో ఉన్న బానిసత్వంలో, అంటరానితనంలో దళితులను నెట్టివేయడం కాదా? అంటే ఇవాళ ఈ రాష్ట్రపతికి ఆనాడు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 పెట్టి అధికారం రాష్ట్రపతికి ఎవరిచ్చారు? ఒకవేళ ఇస్తే పార్లమెంట్ ఆమోదం అయిందా? పార్లమెంట్ లో ఆమోదం కాంది ఏది కూడా రాష్ట్రపతి ఒక్కరికి చేయడానికి అధికారం ఉందా? ఏదైనా రాష్ట్రపతి ఒక అధికరణ మార్చాలన్నా, ఒక అధికరణ చేర్చాలన్నా ఆయన దాన్ని 6 నెలల్లో పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. మరి ఆమోదించిందా ఇప్పటిదాకా? 1950 తర్వాత ఆమోదించలేదు కదా. ఇప్పటిదాకా పార్లమెంటు మొత్తం చర్చ జరగలేదు కదా ఈ అంశం మీద. మరి జరగనప్పుడు, పార్లమెంట్ ఆమోదించినప్పుడు, పార్లమెంట్ సుప్రీం అయినప్పుడు ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు ఎట్లా జరుగుతాయి? రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది కేవలము పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు మాత్రమే ఇచ్చే ఉత్తర్వులు. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలి. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలంటే పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. ఇంతవరకు 1950 తర్వాత పార్లమెంట్ లో ఈ అంశం మీద ఎందుకు చర్చ జరగలేదు? ఎందుకు అనేక అసెంబ్లీలు తీర్మానం చేసినప్పటికీ కూడా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీలు, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రము, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇట్లా మొత్తానికి 18 రాష్ట్రాలలో మతం మారిన క్రైస్తవులకు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వచ్చని అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. అంతేకాకుండా 1950 అంటే 1953 నుండి కాకా కలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, నిన్న చేసిన జస్టిస్ మిశ్రా కమిషన్ వరకు అన్ని కమిషన్లు కూడా ఇవాళ మతం మారిన దళిత క్రైస్తవులు వాళ్ళ కులం మారతలేదు కాబట్టి, కులం ఆధారంగా రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి, కుల వివక్షత కారణంగా వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మతం మారినా సరే రిజర్వేషన్లు వాళ్ళకు వర్తించాలని చెప్పేసి అన్ని కమిషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీం ఆకాశం నుండి ఊడిపడిందా ఏమన్నా సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టుకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రంలో మరి ఇది ఆ అధికరణ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ వీళ్ళకు ఉందనే విషయం సుప్రీంకోర్టు తెలియదా? బలవంతంగా ఇవాళ దళితులు మాత్రమే మతం మారితే, క్రైస్తవ మతం మారితే వాళ్ళ కులాన్ని కూడా మార్చమని చెప్పమనండి సుప్రీంకోర్టును వాళ్ళ కులాన్ని రద్దు చేయమనండి. దమ్ముంటే సుప్రీంకోర్టు కనుక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ వాళ్ళ కులాన్ని రద్దు చేయమనండి. దళితుల కులాలను రద్దు చేయమనండి. 59 కులాలు, 1520 కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని కులాలు రద్దు చేయమనండి. బ్రాహ్మణ కులంగా మార్చమనండి. దమ్ముందా సుప్రీంకోర్టుకు చేసే దమ్ము లేనప్పుడు సుప్రీంకోర్టుకు ఈ రిజర్వేషన్ ఆపే దమ్ము ఎక్కడిది? ఒకవేళ ఆపినా భారత రాజ్యాంగము 1950 ఆర్డరు రాజ్యాంగ వివక్షత అని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియదా? మరి ఓసీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించినప్పుడు వీళ్ళకి ఎందుకు రద్దు చేస్తుంది సుప్రీంకోర్టు? అంటే ఓసీల మనుషులు, బీసీల మనుషులు, ఎస్టీల మనుషులు, దళితుల మనుషులు కాదా ఈ దేశంలో? వాళ్ళకి రాజ్యాంగ హక్కులు వాళ్ళకు వర్తించాయా ఈ దేశంలో? మరి అటువంటిప్పుడు ఈ దేశంలో ఉన్న 45 కోట్ల మంది దళితులు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి? ఎందుకు ఈ భారత పార్లమెంటును ఆమోదించాలి? ఆ చట్టాలను ఆమోదించాలి వాళ్ళు? ఎందుకు ప్రత్యేక దేశం వాళ్ళు డిమాండ్ చేయకూడదు? దళిత క్రైస్తవులు వాళ్ళ ఈ దేశంలో మనుషులు కానప్పుడు, వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగము ఏదైతే అధికరణ అమలు కానప్పుడు, ఈ దేశంలో వాళ్ళకి మత స్వేచ్ఛ లేనప్పుడు ఈ దేశంలో వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళకి ప్రత్యేక దేశం ఇవ్వండి, చెప్పండి, సుప్రీంకోర్టు చెప్పాలి.
ప్రత్యేక దేశం దళితులకు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే రాజ్యాంగ వివక్షత చూపెడుతుంది. మిగతా వాళ్ళు మాత్రమే పౌరులు. భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు పౌరులు కాదు, వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు, వాళ్ళకి జీవించే హక్కు లేదు ఈ దేశంలో అని చెప్పి చెప్పమనండి సుప్రీంకోర్టును. అంతేగాని సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది ఖచ్చితంగా పాటించాలి, చేయాలి. ఇది ఎంతటి దుర్మార్గం అండి. సుప్రీంకోర్టు ఒక ధర్మాసనము ధర్మం ప్రకారంగా న్యాయం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలి, ధర్మం ప్రకారం ఇస్తుందా? ఇలా ధర్మం ప్రకారంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా మతం కూడా వాళ్ళు మారినా సరే రిజర్వేషన్లు కులం పరంగా ఇస్తున్నారు కాబట్టి, సామాజిక వెనుకబాటు ఆధారంగా వస్తున్నాయి కాబట్టి, కుల వీక్షిత అంటరానితనం వినోద్ కుమార్ గారు ఇక్కడ మనం ఒక పాయింట్ సీరియస్ పాయింట్ చర్చించాల్సింది ఏంటి అంటే, మనకి రిజర్వేషన్లు అసలు ఎలా ఏర్పడ్డాయి అనేది ముందు మౌలికమైన ప్రశ్న. రిజర్వేషన్లు ఏ ఆధారంగా ఏర్పడ్డాయి? మీరు హిందూ మతంలో భాగస్వామ్యులుగా ఉండడానికి మీకు రిజర్వేషన్లు ఇచ్చారా, లేదు ఒక సామాజిక వివక్షని కొన్ని వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షని ఎదుర్కొంటున్నారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించారా అనే ఒక మౌలికమైన ప్రశ్న ఇక్కడ వస్తుంది. 1931 సెన్సెస్ లో మీరు ఒకసారి ఆ సెన్సెస్ ఇప్పటికీ కూడా కొలమానమే. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం? ఈ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన బిచ్చ కాదు ఇవి. రిజర్వేషన్లు బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఆమోదించబడిన చట్టం 1935 యాక్ట్ లో ఆమోదించబడ్డది. రిజర్వేషన్లు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకి. ఎందుకు అంటే వాళ్ళకి ఇవాళ 13 రకాల అంటరానితనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ 13 రకాల అంటరానితనాన్ని అనుభవిస్తున్న వీళ్ళు ఖచ్చితంగా సామాజిక వెనుకబాటుతనానికి దూరమైనరు. ఎందుకంటే విద్యకు దూరం అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాల్లో భాగస్వామ్యం లేదు, అధికారంలో భాగస్వామ్యం లేదు, వీళ్ళకి ఊరవతల ఉండిపోయినరు. కాబట్టి అంటరానితనాన్ని అనుభవిస్తున్న ఈ కులాలకి ఖచ్చితంగా వాళ్ళని ముందుకు వెనకబడ్డ ఈ కులాలు, ఈ కారణంగా వెనకబడ్డ ఈ కులాలు, ఈ కుల విక్షిత అంటరాని కారణంగా వెనకబడ్డ ఈ కులాలని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకు ప్రత్యేకమైన కొన్ని ఒక అవకాశాలు కల్పించాలి, అఫర్మేటివ్ యాక్షన్ కల్పించాలి. ఆ అఫర్మేటివ్ యాక్షన్ ఇండియాలో రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు రిప్రజెంటేషన్ వీళ్ళకు లేదు కాబట్టి, విద్యారంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, వైద్య రంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, ఉద్యోగ రంగంలో వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు, రాజకీయ రంగంలో వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో భాగంగా వచ్చినయే ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. ఇది భారత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అంటే 545 ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ హౌస్ ఆఫ్ ది పీపుల్ కి ఎన్నిక కాపాడుతున్నారు. అది ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ప్రజలు ఒక రిప్రజెంటేషన్ పంపిస్తున్నారు. ప్రతి పార్లమెంటు ఒక పార్లమెంటు ప్రజల యొక్క రిప్రజెంటేటివ్. అట్లనే ఈ రిప్రజెంటేటివ్ ప్రజాస్వామ్యంలో ఈ వర్గాలకు రిప్రజెంటేషన్ లేదు కాబట్టి రిజర్వేషన్లను పొందుపరిచి ఆయా రంగంలో వీళ్ళు లేరు కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సామాజిక వెనుకబాటు ఆధారంగా, ఇలా విద్యా వెనుకబాటు ఆధారంగా, ఉద్యోగాల వెనుకబాటు ఆధారంగా, రాజకీయ రంగంలో వెనుకబాటు ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప ఇవి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈ దేశంలో ఆమోదించలే రాజ్యాంగ నిర్మాణ సభ. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ లెక్కలు లేకుండా అక్రమంగా ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన అధికరణ 15 అండ్ అధికరణ 16 కు క్లాస్ 6 చేరుస్తూ ఇవాళ అక్రమంగా రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన పొందుపరిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళ ఇద్దరు 2% పేదలు ఉంటే 10% అన్యాయంగా వాళ్ళకు ఇవాళ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తున్నది. మరి ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాలకి ఉన్నదని అగ్రవర్ణాలతో దళితులు సమానమా ఈ దేశంలో? కాదు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళకి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండే కదా, వీళ్ళకు కేవలం కుల ప్రాతిపదికనే కదా, వెనకబాటు ఆధారంగానే వచ్చినాయి కదా రిజర్వేషన్లు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో సుప్రీంకోర్టు తెలియదా వీళ్ళకు కుల వివక్షత ఉన్నదని, అంటరానితనం ఉన్నదని తెలియదా సుప్రీంకోర్టుకు? బలవంతంగా మీ దగ్గరికి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వీడియో కొద్దిగా హ్యాంగ్ అయినట్టుంది. ఉదయకాంత్ గారు, ఈ దేశంలో మతం మారితే కులం పోతుందా? అంటే ఒక మనిషిని, ఒక పర్టికులర్ దళితులను తీసుకుంటే వాళ్ళు ఒక క్రైస్తవ మతానికో బౌద్ధ మతానికో ఇంకొక మతానికో మారినప్పుడు వాళ్ళ తల మీద పులిమిన పంకిలము మాయమైపోతుందా? మతం కులం మారితే మతం మారుతుంది, మతం మారితే కులం మారుతుంది అనేది కాదు ఇక్కడ. ప్రతి కులాన్ని ఆచరించే వారికి, ప్రతి మతాన్ని ఆచరించే వాళ్ళకి ఒక కులాన్ని నిర్ధారించడం జరిగింది. ఈరోజు క్రిస్టియానిటీని
ఆచరించే వాళ్ళని బీసీబీ అంటున్నాము, బీసీసీ అంటున్నాము. లేదు హిందుత్వం, బౌద్ధిజం కానీ లేకపోతే ఏవైతే ఇప్పుడు అంటే ఈరోజు రీసెంట్గా తీసుకున్న ఈ నిర్ణయాలు సిక్కిజం ఇటువంటి కులాలకు మోర్ పర్టికులర్గా మైనారిటీ మతాలకు కొద్దిగా రిజర్వేషన్ కల్పించిన మాట వాస్తవమే, కానీ ఆ మతాలకు సంబంధించినంత వరకు సరే క్రైస్తవ మతంలోకి ఒక దళితుడు ప్రవేశించినప్పుడు ఆ నిజానికి క్రైస్తవ మతంలో కులాలు ఉండకూడదు లెక్క ప్రకారం, మరి వీళ్ళ కులం పోతుందా? క్రైస్తవ మతానికి ఒక రిజర్వేషన్ కేటగరైజ్ చేస్తున్నారు. దళితులకు మతం మారితే కులం పోతుందా? మతంకి రిలీజన్ ఒకటి. ఇప్పుడు దళితుల లేదంటే కనుక బీసీలా, ఎస్సీలా, ఓసీలా అనేది కాదు క్రైటీరియా ఇక్కడ. మనం ఫాలో అవుతున్న రిలీజన్కి అకార్డింగ్లీ మనకు అసలు రిజర్వేషన్ ఏ బేస్డ్ మీద భారతదేశంలో ఏర్పడి అనే దానికి రైట్ నేను అది చెప్తాను. మనం ఫాలో అవుతున్న రిలీజన్ బేస్ చేసుకొని రిజర్వేషన్స్ కేటగరైజ్ అయ్యాయి. సోషియో ఎమాన్సిపేషన్ లో భాగంగానే ఈ ఎకనామికల్ ఎమాన్సిపేషన్ కాదు, రిలీజియస్ ఎమాన్సిపేషన్ కాదు, సోషియో ఎకనామికల్ ఎమాన్సిపేషన్ లో భాగంగానే భారతదేశంలో రిజర్వేషన్లు అనేది ప్రతిపాదన వచ్చింది. అవును, కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు ఈ అంటరాని వారిగా, చూడరాని వారిగా, కనరాని వారిగా, ముట్టుకోరాని వారిగా దూరం నెట్టినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కలపడానికి ఈ రిజర్వేషన్లు అనేవి. అసలు హిందూ మతంలోనే ఎందుకు ఉండాలి, హిందూ మతం నుంచి దళితులు ఎందుకు బయటికి వెళ్తున్నారు అనే క్వశ్చన్ హిందూ మతంలో వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నారా? వన్ థింగ్ అండి, ఒకటి ఈ ఇష్యూకి మనం వెళ్తే ద మోర్ వి డ్రాగ్ ద మోర్ కాంప్లెక్స్ అవుతుంది, ద మోర్ వి డిస్కస్ మోర్ కాంట్రవర్సీ అవుతుంది. ఇక్కడ ఈరోజు ఒక ప్రైమరీగా నేను ఒక ఇష్యూ ఈ రోజు లేవనెత్తడానికి గల కారణము, ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయము అది హిందూ మతానికి కానీ లేకపోతే క్రిస్టియన్ మతానికి కానీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. తర్వాత దాంట్లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఒక న్యాయవాదిగా నాకు ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు డిబేట్కి పిలిస్తే వచ్చినాడు. ఇదివరకు వినోద్ గారు మాట్లాడినట్టు కానీ ఇంకా రాబోయే గెస్ట్ ఎవరైనా మాట్లాడినట్టు కానీ సో దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ బిగ్ ఓషన్. సో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు మీరు అన్నట్లుగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి అండ్ అగ్రకులాలు అంతా కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందున్నారు కాబట్టి వీళ్ళను కూడా ముందుకు నడిపించాలన్న ఒక ఉద్దేశంతో భారతదేశంలో రాజ్యాంగం ఎప్పుడైతే రచించినారో అంబేద్కర్ గారు ఇవన్నీ ఈ ప్రాతిపదికనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి ఇదివరకు మీరు అన్నట్లుగా వెనుకబడిన తరగతులు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ముందుకు రావాలంటే ఇది ఒకటే మెయిన్ ఆయుధం, ఇది ఒకటే మెయిన్ సోర్స్. కాబట్టి అప్పుడు తీసుకొచ్చిన ఒక డెసిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఒక రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోర్ పర్టికులర్లీ ఈ కేసుకు వస్తే కేసు సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పులో 21 పేజీల జడ్జిమెంటు ఈరోజు నేను పూర్తిగా చదివిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. దీన్ని మనము ఈ తీర్పును మనం కాంట్రడిక్ట్ చేద్దామా, సపోర్ట్ చేద్దామా అన్న 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు కాంట్రడిక్ట్ చేయమంటే కాంట్రడిక్ట్ చేస్తే, సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాం. అది నా వ్యక్తిగతం. అంటే దాంట్లో టెక్నికల్గా ఈ అమ్మాయి ఎప్పుడైతే తను ఉద్యోగానికి అని చెప్పేసి అప్లై చేసినప్పుడు తన రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి డిక్లేర్ చేసినప్పుడు నీ రిజర్వేషన్ ఎస్సీ అవునా కాదా అన్నది నువ్వు ఒక ఫ్రెష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆమెకు ఒక సర్టిఫికేట్ ఎస్సీ అని చెప్పేసి నిర్ధారించి ఇచ్చిందో అదే ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అట్లా అడగడం ఎంత మటుకు కరెక్ట్ అనేది ఇది ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మార్క్. ఇది టుడే డిస్కషన్ అంతా, డిబేట్ అంతా కూడా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును బట్టి దాని మీద అప్పీల్ చేస్తారా ఇంకేం చేస్తారని తర్వాత సంగతి. బట్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ల్యాప్సెస్ ఏమున్నాయి అనేది మాత్రం నేను కరాకట్టుగా నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ రిలీజన్ ఆర్ ఐఎమ్ నాట్ బయాస్ టు ఎనీ కమ్యూనిటీ. ఏదైతే ప్రభుత్వము ఆమెను 20 సంవత్సరాలు చదువుకుని తన ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు లేని రిజర్వేషన్, లేని వెరిఫికేషన్ ఈరోజు ఎందుకు చేసింది? ఫస్ట్ క్వశ్చన్ ఇది సుప్రీంకోర్టు ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆ జడ్జిమెంట్ నాకు సాటిస్ఫాక్టరీగా నాకు అనిపించలేదు. ఒకటి, తను పడితే ఎప్పుడైతే పుట్టిందో తన తండ్రి హిందూ, తల్లి ముస్లిం, ఇవన్నీ కనుక మనం అనలైజ్ చేస్తే మీరు ఫస్ట్ అడిగిన సమాధానానికి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తాను. ప్రశ్నలకు సమాధానాలు వస్తుందని భావిస్తాను. అయితే తన తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. ఎప్పుడైతే పెళ్ళైందో పెళ్ళైన తర్వాత
వీళ్ళు క్రిస్టియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెకు బ్యాప్టిజం ఇచ్చినారు. బ్యాప్టిజం ఇస్తూ ఆ రిలీజన్ అంతా కూడా క్రిస్టియన్ రిలీజన్ ఫాలో అవుతున్నారు. కానీ తండ్రి హిందూ కాబట్టి, తను ఎస్సీ కాబట్టి తన రిజర్వేషన్ ఏదైతుందో తన కూతురికి వర్తిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కాదు, రాజ్యాంగం చెప్పింది. అది రైట్ ఆఫ్ రిలీజన్. ఓకే, అండ్ రైట్ ఆఫ్ కాస్ట్. మీరు ఏదైతే రిలీజన్ మీ హక్కు, మీరు ఫాలో కానీ అన్నప్పుడు ఈరోజు ఆమె చర్చికి పోతుందా, నమాజ్ పోతుందా, ఆమె విశ్వాసం డిఫరెంట్. ఇవాళ మరి మన ముఖ్యమంత్రి మరి హిందువా, క్రిస్టియనా లేకపోతే ముస్లిమా చెప్పండి. ఆయన క్రిస్టమస్ మన పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియనా, హిందువా, ముస్లిం చెప్పండి. ఈ రోజున్న నాయకులంతా కూడా ఎవరైతే రాజ్యాంగాలను లేకపోతే లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని రిలీజన్స్ ఫాలో కావచ్చు. ప్రతి ఒక్కడు వాడికి ఏ ఓట్ బ్యాంక్ అనుకూలంగా చర్చికి పోవచ్చు, మసీదు పోవచ్చు, లేకపోతే గుళ్ళకు పోవచ్చు, పూజలు చేయొచ్చు. మరి రాజ్యాంగాలు రచించే వాళ్ళు ఈ రకంగా ఉంటే, మరి రాజ్యాంగాలు చేసే వాళ్ళు ఈ రకంగా ఉంటే, అంటే పార్లమెంట్ బిల్స్ పాస్ చేసే ఇట్లా ఉంటే, ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ వెళ్ళేసి నాకు ఈ రిజర్వేషన్ ఉంది, నాకు ఉద్యోగానికి నన్ను అర్హురాలు చేయండి అన్నప్పుడు అప్పుడు వెరిఫికేషన్ చేస్తే, ఏ ప్రభుత్వం అయితే ఈమెకు ఎస్సీ అని చెప్పి నిర్ధారించిన ఆ నాన్సెన్స్ ప్రభుత్వమే మళ్ళీ ఆమె ఎస్సీ కాదని చెప్పేసి నిర్ధారించేసి ఈరోజు ఆమెను కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టు అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఆనాడు బాప్టిజం తీసుకున్నావు, ఈనాడు నువ్వు దాని తర్వాత మతం మార్చుకొని ఆర్య సమాజం వేసి నువ్వేమని రిలీజన్ మార్చుకోలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నది. మరి ఇదే ప్రభుత్వము ఆమెకి ఎప్పుడైతే పుట్టంగానే నీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు గుడ్డిగుర్రాలు పలుదోమిందా లేకపోతే ఏమైనా గాడిదలు కాసుకుంటా కూర్చున్నదా అని చెప్పేసి అప్పుడు ఎట్లా నువ్వు సర్టిఫికేట్ ఇష్యూ చేసినావు? 20 ఏళ్ళు ఆమె కొనసాగింది అదే సర్టిఫికేట్ మీద. ఈరోజు కాదని చెప్పేసి ఇదే ప్రభుత్వం ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఈమెకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఈమె సర్టిఫికేట్ కాదని చెప్పి క్యాన్సిల్ చేసేసి కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు డిసిషన్ ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. రిలీజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ కాస్టిజం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. రిలీజన్ వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. అక్కడికి పోతే యేసు ప్రభు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, అల్లా ఉన్నాడా అన్నది ఎవరు చూసింది కాదు, ఎవరు నిర్ధారించింది కాదు. మీరు కేవలం ఒక పటాన్ని పెట్టుకొని, ఒక బొమ్మని పెట్టుకొని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు పెట్టినారు. ఈమె లైఫ్ మొత్తం ఈరోజు డిస్ట్రాయ్ చేసి కొలాప్స్ చేస్తున్నారు. సో కాబట్టి ఏ నిర్ణయం అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నదో స్ట్రాంగ్లీ నేనైతే ఆ నిర్ణయాన్ని అపోజ్ చేస్తున్నాను. ఐఎమ్ కండోనింగ్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ విచ్ హ్యాస్ గివెన్, విచ్ ద జడ్జిమెంట్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఉదయకాంత్ గారు. పిల్లి సుధాకర్ గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఉదయకాంత్ గారు చెప్పినట్టు ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి ఒక మహిళకు సంబంధించిన అయినప్పటికీ ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది. ఒక మతంలో పుట్టి ఇంకొక మతంలోకి మారినప్పుడు ఆ రిజర్వేషన్లు కొనసాగుతాయా లేదా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటే ముఖ్యంగా దళితులకి అనేక ప్రాంతాల్లో దళితులు హిందూ మతాన్ని వదిలి అనేక మతాలను స్వీకరిస్తూ ఉన్నారు. హిందూ మతంలోనే కొనసాగాలి అనే బలవంతపు చర్య ఈ ఈ ఈ తీర్పు ద్వారా మనకు కనిపిస్తుందా లేదా? చర్చ కంటే ముందు ఒక మాట, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాయముందుకే తను ఒక ప్రకటన చేశాడు. నేను హిందూగా పుట్టడం నా చేతులు లేదు, కానీ నేను చనిపోయేటప్పుడు మాత్రం నేను హిందువుగా మాత్రం చనిపోనని చెప్పి ఒక మాట అంటాడు. అది ఈరోజు ఎస్సీ వర్గాల మీద, అంటరాని కులాల మీద చాలా ప్రభావం ఉంచింది. ఆ రోజు మమ్మల్ని గుడికి బడికి రానివ్వలేదు కాబట్టి మేము వేరే మతాలు ఏదైతే మమ్మల్ని దగ్గర తీసుకుందో క్రిస్టియానిటీలోకి తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా, మెజారిటీ వర్గాలు కూడా. కానీ ఈరోజు ఆ క్రిస్టియన్ని పోతున్నారని చెప్పి ఈరోజు ఎక్కువగా వాళ్ళ మీద ప్రచారం ఉందని చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే, మరీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మనవాద పాలన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి చర్చలకు వచ్చినటువంటి ఫండ్ కానీ, డెవలప్మెంట్ ఫండ్స్ కానీ మొత్తం నిలిపేసింది. ఫస్ట్ వన్. రెండోది, ఇప్పుడు ఈ యొక్క పిటిషన్ పేరుతోటి మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చను, అంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక చర్చను పెట్టింది. ఇప్పుడు అంటే మతం మారితే ఎస్సీ హోదా ఉండదు అని చెప్పి. అంటే ఇదంతా కూడా 1950 ఆగస్టు 10 రోజు ఏదైతే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి ఆర్డర్ అని చెప్పి చెప్తాల్సుకున్నాం. అది పార్లమెంట్ లో, లోక్సభలో కానీ రాజ్యసభలో ఎక్కడ కూడా అది ఆమోదయోగ్యం అయినట్టు కూడా కాదు అది. కానీ దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మొత్తం కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థలుగా ఈరోజు న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థలు మారడం అనేది దురదృష్టకరం. ఈరోజు మొత్తం హిందూ మతంలో ఉన్న వాళ్ళకే ఈ దేశంలో జీవించే హక్కు ఉంది అని ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రమోట్ చేసే కార్యక్రమం ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థలు మొత్తం దెబ్బతీయడానికి మొన్నదాకా క్రిమిలేర్ అని చెప్పి
ఇప్పుడు ఎస్సీ హోదా అంటే క్రిస్టియన్లో ఉంటే ఎస్సీ హోదా ఉండదని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్సీ హోదా అంటే క్రిస్టియన్ల పోయినంత మాత్రాన మా మీద ఉన్నటువంటి ఏదైతే వివక్షత ఉందో, అంటరానితనం ఉందో ఎక్కడ కూడా ఇంత కూడా కనీసం కొద్ది కూడా పోయినటువంటి పరిస్థితి. ఎంత క్రిస్టియన్ మతంలో ఉన్నా కూడా వాడిని ఎస్సీగానే చూస్తున్నారు తప్ప ఒక మతం ఆధారంగా చూసే పరిస్థితి లేదు. వాస్తవానికి రిజర్వేషన్ అనేది తమరు చెప్పినట్టుగా సామాజిక అంశం, అంటే సామాజిక ఆధారంగా ఈరోజు అంటరానితనం వివక్షతారంగా చేసినటువంటి రిజర్వేషన్లు ఇవి. కానీ ఈరోజు ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చి రిజర్వేషన్ల మీద కూడా చిచ్చిపెట్టేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి నేను చెప్పాల్సుకున్నాం. ఎప్పటికైనా కూడా ఈ మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేని విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. ఆ రకమైనటువంటి చట్టాన్ని కూడా పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు. ఈ రోజు ఎవరైతే ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఉందో ఆ తీర్పు మీద కూడా అప్పీల్ ప్రభుత్వం నుంచి కూడా ముగ్గురు 5 ధర్మాసనానికి అప్పీల్ చేయాల్సింది మేము మాల నుంచి కోరుతాము. థ్యాంక్ యూ పిల్లి సుధాకర్ గారు. వినోద్ కుమార్ గారు, ఈ దేశంలో హిందూ మతం అభద్రతలో ఉందా, లేకపోతే దళితుల్ని భయభ్రాంతుల్ని చేసి హిందూ మతంలోనే ఉంచాలి బలవంతంగా అనే కుట్ర జరుగుతుందా? దళితులని భయభ్రాంతులను చేసి హిందూ మతంలోనే బలవంతంగా ఉంచి బానిసత్వంలోనే వాళ్ళు ఎల్లకాలం జీవించాలి, చచ్చినప్పటి నుండి పుట్టినప్పటి నుండి చచ్చే వరకు కూడా వాళ్ళకి అసలు ఆ బానిసత్వం నుండి విముక్తి రావద్దని చెప్పేసి కుట్రలో భాగంగానే ఇవాళ ఈ తీర్పుగా భావించాలి మనం. ఖచ్చితంగా ఇట్లాంటి తీర్పులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సమానత్వ సూత్రానికి విరుద్ధము. ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఏ సమానత్వ సూత్రం అయితే ఇచ్చిందో, ఏదైతే సమానత్వ సూత్రం బోధిస్తున్నదో, ఈ సమానత్వ సూత్రం అనేది నాకు గుండెకాయ లాంటిది, భారత రాజ్యాంగానికి గుండెలాకాయ లాంటిది అని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించాడు. దానికి పూర్తి విరుద్ధమైంది ఇవాళ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ, అంటే రాజకీయ పరంగా సమానత్వాన్ని ఇస్తున్నావు. ఇవాళ సామాజిక సమానత్వం లేదనే కదా రిజర్వేషన్ ఇచ్చినావు. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం కూడా లేదు కదా. ఈ దేశంలో సామాజిక సమానత్వం లేదు కాబట్టి, అసమానతలు ఉన్నాయి కాబట్టి, అంటరానితనం ఉంది కాబట్టి రిజర్వేషన్లు వచ్చాయి. మరి అట్లాంటప్పుడు ఈ సమానత్వ సూత్రం ఏదైతే ఉందో దాంట్లో అసమానతలు ఉన్నాయి కాబట్టి, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రిజర్వేషన్ అనేవి ఒక ఉపశమనంగా ఇవాళ రాజ్యాంగ నిర్మాణ సభ ఇచ్చింది. వాటికి తప్పు చేసింది కాబట్టి. ఎవరు తప్పు చేశారు? ఈ అంటరానితనాన్ని ఏ మతం అయితే క్రియేట్ చేసిందో, వర్ణాశ్రమ ధర్మాన్ని ఏ మతం అయితే క్రియేట్ చేసిందో, ఏ మతం అయితే కుల వ్యవస్థను నిర్మించిందో ఆ మతము ఇవాళ వాళ్ళు క్షమాపణ చెప్పకుండా తప్పు చేసింది ఆ మతస్థులు. వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్మాణం చేసిన ఈ బ్రాహ్మణ వ్యవస్థ, ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ, హైందవ బ్రాహ్మణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థను ఒంటరితనానికి కారణం వాళ్ళు కారణమైనప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? వాళ్ళకి వేయాలన్నా, లేకపోతే ఇవాళ అందులో అంటరానితనాన్ని భరించలేక ఇతర మతాలకి ఏదైతే మానవత్వము ఆ మతంలో అంటరానితనం లేని మతాలకు వెళ్ళి అక్కడ పోయి దేవుని పూజించుకొని గుడిలో పోయి చదువుకొని అంతో ఇంతో బాగుపడే వాళ్ళ తప్పవుతుంది, దళితుల తప్పవుతుందా? ఇలా ఏ మనిషినైతే మనిషిగా చూడని ఒక జంతువును ముట్టుకునేటోళ్ళు, ఒక కుక్కను, నక్కను, ఎలుకను ముట్టుకునే ఏ హైందవ జాతి ఒక మానవుని ముట్టుకోకుండా నీచంగా అంటరాని వాడిగా ముద్ర వేసి ఇలా ఊరవతల ఉంచి వేల సంవత్సరాలుగా విద్యకు, అధికారానికి, ఆ అస్తిత్వానికి దూరం చేసి, హక్కులకు దూరం చేసిన వాళ్ళది తప్పవుతుందా? లేకపోతే కనీసం పోయి ఏదో ఒక దేవుణ్ణి పూజించుకోవడానికి ఒక గుళ్ళోకి రాణిస్తే ఆ గుళ్ళోకి పోయినోళ్ళది తప్పవుతుందా? నువ్వు గుళ్ళోకి రానియవైతివి, నీ బడిలోకి రానియవైతివి, నీ నీళ్ళకాడ తాగనీయవైతివి, నిన్ను పక్కన హోటళ్ళ కాడ నీ పక్కన కూర్చుంటే తిననీయవైతివి. ఇవాళ తప్పు నువ్వు చేసి శిక్ష వాళ్ళకేస్తానంటే ఆ శిక్షను సమర్థిస్తున్న సుప్రీంకోర్టు కూడా నేరస్తురాలే. నా దృష్టిలో సుప్రీంకోర్టు కూడా నేరస్తురాలే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇవాళ ఏ నేరాలైతే ఈ కుల వ్యవస్థ ఆధారంగా, ఈ వర్ణాశ్రమ ధర్మంగా, ఈ అసమానతల సమాజం పునాదిగా ఏర్పడి వాటిని రూపుమాపాల్సింది పోయి వాటిని ప్రమోట్ చేస్తున్నది సుప్రీంకోర్టు అని చెప్పేసి ఈ తీర్పు ద్వారా భావించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించేదిలా అనిపిస్తుందా? 100% 200% సుప్రీంకోర్టు వర్ణాశ్రమ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆర్య బ్రాహ్మణ ధర్మాన్ని, హైందవ మతాన్ని ఇలా సంపూర్ణంగా సమర్థించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే
ఇవాళ అందులో మాత్రమే ఈ కుల వ్యవస్థ అంటరానితనం ఉంది. మిగతా మతాలలో లేదు. మిగతా మతాలలో అంటరానితనం లేదు, కుల వ్యవస్థ లేదు. మిగతా మతాలలో అంటే వీటి ప్రభావంతోనే ఇవాళ క్రైస్తవ మతంలో కూడా కుల వ్యవస్థ, ఇస్లాంలో కూడా కుల వ్యవస్థ వీటి ప్రభావం వల్లనే వచ్చింది తప్ప నిజంగా ఆ మతాలలో వాస్తవంగా కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు. కానీ వీళ్ళంతా కూడా ఏ కులంలో అయితే